వల్లిని సుతీగలు మనమంతా, ద్రాక్షవల్లిని సుతీగలు మనమంతా. నాలోన నిలచే వారెవరైనా, నాలోన నిలచే వారెవరైనా ఫలింతును ఇలలో అని బోధించిన ప్రభువా, ఫలింతును ఇలలో అని బోధించిన ప్రభువా. ద్రాక్షవల్లిని సుతీగలు మనమంతం, ద్రాక్షవల్లిని సుతీగలు మనమంతం. వల్లె తన సారం ప్రవహించు తీగలలో, తెల్లెవల భారం భరించు తేనెలలో. వల్లె తన సారం ప్రవహించు తీగలలో, తెల్లెవన భారం భరించు తేనెలలో. దాచుకోదులే బహుత్యాగము చేయుదులే, దాచుకోదులే బహుత్యాగము చేయుదులే. సేవకు బాధ్యతనే నెరవేర్చును తృతి వరకు, సేవకు బాధ్యతనే నెరవేర్చును తృతి వరకు. ద్రాక్షవల్లిని సుతీగలు మనమంతం, ద్రాక్షవల్లిని సుతీగలు మనమంతం. తల్లి లేనిచో తన తీగలు లేవులే, తీగలు లేనిచో ఏ వల్లియు లేదులే. తల్లి లేనిచో తన తీగలు లేవులే, తీగలు లేనిచో ఏ వల్లియు లేదులే. ఎడబాయదు ఏవి ఒకదానితో వేరొకటి, ఎడబాయదు ఏవి ఒకదానితో వేరొకటి. జీవించదు ఏది ఏ ఒక్కటి వేరైనా, జీవించదు ఏది ఏ ఒక్కటి వేరైనా. ద్రాక్షవల్లిని సుతీగలు మనమంతా, ద్రాక్షవల్లిని సుతీగలు మనమంతా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మిని బ్రతుకుచుంటిని, నిన్ను వెతుకుచు పరుగెత్తుచుంటిని. నిన్ను నమ్మిని బ్రతుకుచుంటిని, నిన్ను వెతుకుచు పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడపు యేసయ్యా. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతేనే, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతేనే, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. లేరు ఎవరు వెనుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వెనుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడపు యేసయ్యా. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా,
యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. లోకమంత వెలివేయగ కుమిలిపోతేనే, నమ్మిన వారు నన్ను వేడగ భారమాయెను. లోకమంత వెలివేయగ కుమిలిపోతేనే, నమ్మిన వారు నన్ను వేడగ భారమాయెను. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చెయ్యి పట్టి నన్ను నీవు నడపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చెయ్యి పట్టి నన్ను నీవు నడపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. దేవుని నామానికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికృతదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరికృతదైన ప్రేమామృతం.
దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏనాటికి. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏనాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగానే పొందగా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినాను నన్ను సోలిపోనివ్వక. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినాను నన్ను సోలిపోనివ్వక. ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసి ఉన్నావులే ప్రతి అడుగున. ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసి ఉన్నావులే ప్రతి అడుగున. నీవేగా యేసయ్యా నా ఊపిరి, హలో నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమైనను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిని పోలినన్నెల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటంలో నా పక్షముగా నీ నిలిచావే దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా
సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దేవుని నామానికి స్తుతి స్తోత్రములు. క్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి క్రీస్తు వందనాలు తెలియజేసుకుంటున్నాం. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే. నీవే నీవే నా జీవం నీవే, సహాయము నీవే. నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా యేసయ్యా, ఎదురు చూస్తున్నా. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే. నీవే నీవే నా జీవం నీవే, సహాయము నీవే. అనుక్షణం నిన్ను చూడనిదే, క్షణమైన వెడలనులే. హృదయంలో నీ కోసమే నిన్ను గూర్చిన జ్ఞానమే. అనుక్షణం నిన్ను చూడనిదే, క్షణమైన వెడలనులే. హృదయంలో నీ కోసమే నిన్ను గూర్చిన జ్ఞానమే. అనువనువున ఎటు చూసినా నీ రూపం అది నిండెనే, నీ రూపం అది కోరెనే. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే. నీవే నీవే నా జీవం నీవే, సహాయము నీవే. ఒంటరినైనా నీ స్పర్శ లేనిదే బ్రతుకే లేదని, అనుదినం నీ ఆత్మలో నిన్ను చూసి ఆనందమే. ఒంటరినైనా నీ స్పర్శ లేనిదే బ్రతుకే లేదని, అనుదినం నీ ఆత్మలో నిన్ను చూసి ఆనందమే. అనువనువున ఎటు చూసినా నీ రూపం అది నిండెనే, నీ రూపం అది కోరెనే. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే. నీవే నీవే నా జీవం నీవే, సహాయము నీవే. నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా యేసయ్యా, ఎదురు చూస్తున్నా. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే. నీవే నీవే నా జీవం నీవే, సహాయము నీవే. మంచిదండి. ఇంతవరకు కీర్తనల ద్వారా దేవాది దేవుణ్ణి మరి స్తుతించి గణపరిచి మహింపరిచిన మీ అందరికీ కూడా ప్రభుపేట నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమ దేవుని వల్ల సభ తరపున మరి సమయాన్ని గుర్తించి వచ్చినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి
అనేక విషయాలు మనకి నేర్పించడానికి దైవ సేవకులు మన మధ్యన ఉన్నారు. మరి సమయంలో లేఖన భాగం చదువుకుందారండి. మరి సమయం చాలా అయింది కాబట్టి 2 వర్తమానాలు ఉన్నాయి కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా మనం ముందుకు వెళ్దారే. ఈ సమయంలో లేఖన భాగం చదువుకుందారే. లూకా సువార్త 12వ అధ్యాయము. లూకా సువార్త 12వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు చదువుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళారా. లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు చదువుకుందరి సమయంలో మన మధ్యన ఉమాగారు ఉన్నారు. మరి చదవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మరి లేఖన భాగం జరిగిస్తారు. ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినండి. 12వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు. లూకా సువార్త 12వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు. అందరికీ వందనాలండి. లూకా సువార్త 12వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనం. అంతలో ఒకరినొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను. పరిసయ్యుల వేషధారణ అని పులిసిన పిన్నెను గూర్చి జాగ్రత్త పడుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనను మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయే శక్తి గలవానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. మంచిదండి. చక్కగా మరి లేఖన భాగం చదివి వినిపించిన ఉమాగారికి ప్రభుపేట నా వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రేమ దేవుని వాళ్ళారా. దయచేసి ప్రతి ఒక్కరూ మరి సమయాన్ని గుర్తించి మరి సకాలంలో రావాలని ప్రభుపేటు మనం చేస్తున్నాను ప్రేమ దేవుని వాళ్ళారా. దయచేసి సకాలంలో మరి వచ్చినట్లయితే దేవుని యొక్క విషయాలు అనేక విషయాలు మనం నేర్చుకుందాం ప్రేమ దేవుని వాళ్ళారా. మన మధ్యన మరి ప్రార్థించుకునే సమయంలో లేఖన భాగ నిమిత్తం మన మధ్యన సహోదరిమణి గారు ఉన్నారు. మరి చిన్న ప్రార్థన చేయాలని ప్రభుపేటు మనం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీవించండి. మరి సహోదరిమణి గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 తండ్రి ప్రభువా, మహానతుడా నా యేసయ్య నీకు వందనాలు తండ్రి. నా ప్రభువా నాయన ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు నా ప్రభువా నాయన నీ సజీవైన రెక్కలతో మమ్మల్ని దాసి కాపాడి నాయన నా తండ్రి ఎంతగానో బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన నిన్నటి దినాన్ని నా తండ్రి మరి యవనస్తుల కోసం మరి తమ్ముడు మరి ఎంతగానో ప్రసాద్ మరి వర్తమానం అందించారు ప్రభువా. నిజమే తండ్రి, ఏదైనప్పటికీ నీ చిత్తం నాయన. అలాగే నా తండ్రి మరి ఇంత చిన్న వయసులోనే నాయన మరి ఆ బిడ్డను నాయన నీ సేవడుగా ఎన్నుకున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి ఇదిగో నా తండ్రి మరి ఇక్కడికి వచ్చిన దైవజనులు కూడా మరి ఉన్నారు ప్రభువా. వారు మరి పేర్లు అయితే నాకు తెలియదు నా తండ్రి. అయినప్పటికీ నాయన వారిని కూడా నాయన దీవించి ఆశీర్వదించి నాయన వారి భార్య బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి నా తండ్రి నాయన మరి వాళ్ళ సేవలో ఎంతగానో బహుగా వాడుకోమని నాయన అడుగుతున్నాను ప్రభువా. దేవాని కొందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నాయన మరి రెండో రోజు నా తండ్రి మరి నాయన ప్రభు మరి నా తండ్రి ఆ తమ్ముడికి ఎప్పుడు నాయన మా రాజభనగరంలో నా తండ్రి మరి ఈ వీధిలో పుడుకు పెట్టాలని సభలు పెట్టాలని మరి ఆ తమ్ముడికి ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలయ్యా స్తుతులు స్తోత్రాలు. అలాగే నాయన ముందుగా పాటల ద్వారా నేను కనపరిచారు దేవా. నాయన నీ వాక్యం మాట్లాడడానికి కూడా కనపరిచారు దేవా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నా తండ్రి మరి దైవజ్ఞులు మాకు ఏ వర్తమానం అయితే అందిస్తారో నా ప్రభువా నాయన ఈ నీడ్స్ పెట్టకుండా నా తండ్రి మా మనసులో బలపరచుకోవడానికి సహాయం చేయండి దేవా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు అయ్యా. నా తండ్రి వచ్చిన బిడ్డను దీవించి ఆశీర్వదించండి అయ్యా.
రాని బిడ్డలను సకాలంలో తోడుకు రమ్మని అడుగుతున్నాను ప్రభా. నాయన నా దేవా నీకు వందనాలు. నాయన వాతావరణం నా తండ్రి మరి సందకడ వర్షం వచ్చినప్పటికీ నాయన ఈ కూడుకు జరుగుతుందో లేదో అనుకున్నప్పటికీ నా తండ్రి నాయన వాతావరణం అదుపులో పెట్టినందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలయ్యా. నాయన నువ్వు ఏ పాటి వాళ్ళం కాదు నాయన, దీనిరాళ్ళు నలుపురాళ్ళు ఎందుకు పనికిరంటదని ప్రభా. అయినప్పటికీ నాయన దేహి అని అడుగుతున్నాను దేవా నీకు వందనాలు. నాయన మరి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డల్ని నాయన వారికున్న అవసరతలు తీర్చండి అయ్యా. మరి నా తండ్రి ఇదిగో నా ప్రభా మరి సహోదరి వస్తున్నారయ్యా, మరి పాటలు మరి నా తండ్రి ఆ బిడ్డ స్వరాన్ని పెట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు అయ్యా. పాటలు ఎంతగానో పాడుతున్నారు ప్రభా. నాయన నేను కనపరుతున్నారు దేవా నీకు వందనాలు తండ్రి. నాయన అలాగే నా ప్రభు ఇంకో సహోదరి పాడింది నాయన, బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి నాయన మరి పారదల్లో తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించమని, నా చిన్న పదవి పాచానికి చేర్చుకోమని యేసయ్య బతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. చక్కగా ప్రార్థనలో నడిపించిన సహోదరిమణి గారికి ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వలన మరి సమయం చాలా విలువైంది కాబట్టి సమయాన్ని గుర్తించి మనం ముందుకు వెళ్తారండి. మొదటి వర్తమానముగా సహోదరులు రాజు గారు మన మధ్యన ఉన్నారు. మరి కొన్ని విషయాలు మనకు తెలియజేస్తారు మొదటి వర్తమానంలో. రెండో వర్తమానంలో కూడా అనేక విషయాలు నేర్చుకుందారు. దయచేసి మొదటి వర్తమానం చెప్పుచుండగా ప్రతి ఒక్కరూ శ్రద్ధాసక్తులతో చెప్పబడుతున్న మాటలో ఉన్న సారాన్ని పరమార్థాన్ని గ్రహించేవారుగా ఉండాలని కోరుచు ఈ సమయాన్ని సహోదరులు రాజుగారికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మరి సిద్ధపడి త్వరగా రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మంచిదండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ యొక్క ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు కృతజ్ఞతలు దేవా. గడిచిన కాలం అంతా కాచి కాపాడి ఈ దినమున మాకు తండ్రి ఆయుష్నిచ్చి ఇటు రీతిగా మీ పిల్లలుగా కూడుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకే మీకు స్తుతులు స్తోత్రము కృతజ్ఞతలు తండ్రి దేవా. మరి నేనటి కాల సమయంలో ఎంతో గొప్పగా ఘనముగా మీకు మహిమకరంగా ఈ యొక్క ఆరాధన జరిగిందని మేము నమ్ముచున్నాం తండ్రి. మరి ఈ దినమున తండ్రి ఈ యొక్క ఆరాధనకు ఆటంకం ఏర్పడుతుందేమో అని భయపడిన మమ్మల్ని తండ్రి ప్రభా ప్రార్థించగా తండ్రి మీరు ఈ యొక్క వాతావరణాన్ని మీ అధీనంలో తీసుకొని అదుపు చేసినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా. యొక్క సమయంలో మాట్లాడుచుండగా మీరే మాతో మాట్లాడమని మిక్కిలి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. మీ సహాయం లేకపోతే మేమేమీ మాట్లాడలేం తండ్రి దేవా. గొప్ప దేవా, సమయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మాకందరికీ తోడుగా ఉంచి నడిపించమని వేడుకొంచు. మీ యొక్క విలువైన మాటలు ఇక్కడ ఏవైతే అవసరమో ఆ మాటలు మా చేత పలికించమని వేడుకొంచున్నాం దేవా. మమ్మల్ని మరుగు చేసి తండ్రి సమస్త మహిమ ఘనత స్తుతి స్తోత్రములు మీకే చెల్లించుకుంటూ తండ్రి దేవా మమ్మల్ని మరుగు చేయమని వేడుకొంచు. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు యేసు వారి పేరట ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, మరి దేవుడు సర్వప్రపంచ మానవాళిని అంతటిని కూడా ప్రేమించి మరి ఆయన యొక్క సంకల్పం చెప్పున ప్రతి మనిషిని కూడా ఆయన పుట్టింపడం అనేది జరిగింది. అయితే మనిషిని పుట్టించినటువంటి దేవుడు ఆయన తన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున ప్రతి మనిషిని కూడా సృష్టించడం అనేది జరిగింది. అయితే దేవుడు పరిశుద్ధుడై ఉన్న రీతిగా తను సృష్టించినటువంటి ఆయన సృష్టించినటువంటి ఈ యొక్క సృష్టిలో ఉన్న మనిషి కూడా పరిశుద్ధుడిగా ఉండాలని, ఆయనకు మహిమకరంగా ఆయన్ని మహిమపరుస్తూ బిడ్డలు జీవించాలని ప్రభువు కోరుకున్నాడు తండ్రి అయిన దేవుడు. అయితే మరి మనుషులు తమ యొక్క స్వభావ సిద్ధమైనటువంటి అపవాది మాయలో తండ్రి సృష్టించినటువంటి ఆ యొక్క మొదటి మానవుడు అపవాది యొక్క మాయలో పడిపోయి మరి ఆ యొక్క ఆదాము అనబడినటువంటి మొదటి మానవుడు స్వభావ సిద్ధముగా పాపం చేయుట చేత మరి ఈ రోజున ప్రతి మనుషునికి కూడా పాపం అనేది సంతరించుకుంది. అయితే తండ్రి అయిన దేవుడు అంత ప్రేమగా మనిషిని చేసుకున్నప్పుడు ఆయన కొరకు ఆ మనిషి ఉండాలని ఆయన ఎన్నుకొని తన సంకల్పం చెప్పున చేసినప్పుడు ఆయన మరలా మనం తప్పు చేసిన ఒక తల్లిదండ్రులు బిడ్డలు తప్పు చేసినప్పుడు ఎలా అయితే మరలా దగ్గరికి తీసుకుంటారో అటు రీతిగా మనం నమ్ముకున్న మనకన్న తండ్రి అయిన మన నిజ దేవుడైనటువంటి యెహోవా దేవుడు మరి మనలందరినీ హక్కున చేర్చుకుంటూ
మరి ఆయన మన కొరకు ఒక సంకల్పం పూని తన ప్రియ కుమారుడైన మొదటి ఆ యొక్క ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన నిజానికైతే మనం చేసినటువంటి పాపాలను బట్టి తండ్రి ఎదుట నిలబడడానికి కానీ, ఆయన వైపు చూడడానికి కానీ, ఆయనున్న ప్రదేశం వైపు చూడడానికి కూడా అర్హత లేనటువంటి స్థితిలోనికి ప్రతి మానవుడు కూడా ఈ రోజున వెళ్ళిపోయాడు. ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేశారు. ఎవ్వరూ కూడా పాపం చేయని వారు ఎవ్వరూ కూడా ఈ లోకంలో లేరు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు పాపం చేశావు అని చెబితే అతను ఒప్పుకుంటాడా? అందరినీ కలిపి అంటే ఒప్పుకుంటాడు. అయితే ప్రతి మనిషి పాపం చేసినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు మరి దేవుడు పరిశుద్ధుడు కదా, దేవుని యొద్దకు ఆ పాపి రావాలంటే, ఆ పాపి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడిగా రావాలంటే పరిశుద్ధత, పవిత్రత అనేది అతనికి ఆపాదించబడాలి. అది ఆపాదించబడాలి అంటే అది యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది. కాబట్టి దేవుడు మనకు ఒక మాట ఎక్కువగా రాయించాడు. మన సండే స్కూల్ నుంచి కూడా మనం ఎక్కువగా మాట్లాడేటువంటి మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదివితే గనక, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదివితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత అంటే ఏం చెప్పగలం? ఎంతో, దానికి పరిమితి అనేది లేదు. ఆయన ప్రేమకు మితి అనేది లేదు. ఆయన ప్రేమ గొప్పది. మన తల్లిదండ్రులైనా మనల్ని కొంతవరకే ప్రేమిస్తారు. మనం వాళ్ళ మాట విన్నంత వరకే మనల్ని ప్రేమిస్తారు. కానీ మనల్ని కన్నటువంటి అసలైనటువంటి తండ్రి మనం మాట వినకపోయినా, ఆయనకి విరోధంగా బ్రతుకుతున్నా ఆయన మనల్ని ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడంట. అందుకే తన ప్రియ కుమారుణ్ణే మన కొరకు ఈ లోకానికి పంపి సిలువ బలియాగం చేయించి మన పాపాలను, ఈ ప్రపంచంలో అతిపెద్ద అసలు మందే లేనటువంటి మహాభయంకరమైన రోగం ఏదైనా ఉందా అంటే అది పాపం మాత్రమే. దానికి మందు లేదు. ఆ మందు తన ప్రియకుమారుని ద్వారా ఈ లోకానికి పంపించాడు తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు వారి ద్వారా మందు మనకి దేవుడిచ్చాడు. అయితే పాపాన్ని జయించడానికి ఆయన ద్వారా మనకిచ్చిన మందు అయితే యేసుక్రీస్తు వారు మనకిచ్చారు. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే అంగీకరిస్తారో వారిని దేవుడు ఆయన నిత్య జీవం, దేవుని యొద్ద యుగయుగాలు సంతోషభరితంగా బ్రతికేటువంటి ఆ యొక్క నిత్య జీవం, దానినే కోల్పోయాం. పాపం చేసిన ప్రతి మనిషి కూడా కోల్పోయినటువంటి సందర్భం, ఆ యొక్క స్థితి ఏంటంటే నిత్య జీవాన్ని కోల్పోయాడు. ఆ నిత్య జీవాన్ని కలిగి ఉండడానికే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి తన హక్కున చేర్చుకొని తన ప్రియకుమారునే మన కొరకు శిలువ మీద బలియాగం చేయించాడు. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇదంతా కూడా ఇక్కడ మనం ప్రకటిస్తున్నది ఏంటి? సువార్త. ఎవరిని గూర్చి సువార్త ప్రకటిస్తున్నాం? యేసుక్రీస్తు వారిని గూర్చి సువార్త ప్రకటిస్తున్నాం. సువార్త అంటే అర్థము మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఉంటుంది కదా, 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం నుంచి, అదేమనగా నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. అయితే సువార్త అనేది క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానాలను ప్రకటించేది. క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానాలని మనము తెలుసుకున్న ఎడల, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడిగా బ్రతికాడని, ఆయన ఏ కళంకమో లేని విధముగా, మనస్సులో కూడా ఏ చిన్న తప్పు అనేది ఆయన భావనలోనికి రాకుండా బ్రతికినటువంటి అతి పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారు అంటే ఈ లోకంలో, మానవ శరీరము ధరించి అట్టి రీతిగా బ్రతికినటువంటి నరుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే.
ఆయన ద్వారా మాత్రమే మనకి రక్షణ ఉంది. అయితే ఆయన యొక్క మరణ సమాధి పునరుద్ధానాలను అనబడినటువంటి సువార్త, ఆ సువార్తను ప్రకటించుకొనుట మనకి ఎంతో అవసరం. ఎందుకంటే ఆ సువార్తే ఈ రోజున ప్రతి మనిషిని నిత్య జీవానికి మార్గముగా ఏర్పరచబడుతుంది. అయితే ఈ సువార్త అనేది ప్రతి ఆదివారం ఆరాధనలో మనం ప్రకటించుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ఆదివారం ఆరాధనలో మనం చేరి ఆయన్ని సువార్తగా వింటూ మనం ఆయన అనుసరించి బ్రతుకుతాం. అయితే మరి మిగిలినటువంటి 6 రోజులు కూడా మనం ఎక్కడ బ్రతుకుతున్నాం? ఏ సహవాసంలో బ్రతుకుతున్నాం? లోకమనబడినటువంటి, లోక ఆశలు కలిగినటువంటి, లోక సంబంధమైన అపవాది, లోకానికి అధిపతిగా ఉన్నటువంటి అపవాది యొక్క మాయలో ఈ 6 రోజులు కూడా మనం బ్రతుకుతున్నాం. అయితే మనము దేవుని యొక్క సువార్తను వింటున్నటువంటి మనము, మారు మనసు పొంది రక్షణ పొందవలసినటువంటి మనము, రక్షణ పొంది క్రీస్తు మార్గములో నడవలసినటువంటి మనము ఏదో కేవలం ఆదివారం హాజరు వేయించుకోవడానికి ఆదివారం వెళ్ళి ఆ యొక్క మాటలు వినేసి వచ్చి, ఇదిగో నేను దేవుని స్తుతించేశాను, వినేశాను, వచ్చేశాను, మిగిలిన జీవితం ఈ 6 రోజులు నా ఇష్టానుసారం అన్నట్లుగా బ్రతికితే ప్రియులారా, మనలో పరిశుద్ధత అనేది కరువైపోతుంది, పవిత్రత అనేది దూరమైపోతుంది. ఎందుకంటే మన హృదయంలో, రాత్రికాల సమయంలో సహోదరులు చెప్పారు, మన హృదయంలో ఏముంటే మనం మంచిగా ప్రవర్తిస్తాం? వాక్యము, దేవుని యొక్క వాక్యము. ఆ దేవుని యొక్క వాక్యమే యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారిని కేవలం ఆదివారం సంఘములో ఆరాధనలో మాత్రమే కాదు, ప్రతి దినము సువార్త కూడికగా, ప్రతి వీధి సువార్త అంటాం కదండి. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి? ఈ యొక్క వీధి సువార్త అనేది వీధులలో అనేక చోట్ల ఆయన యొక్క జ్ఞానము మెండుగా ప్రకటింపబడుట చేత, ఆ వాక్య జ్ఞానము వినుట చేత మన బ్రతుకులను పరిశుద్ధపరచుకుంటూ, పవిత్రపరచుకుంటూ, క్రీస్తు మార్గంలో నడుచుకుంటూ మనము నిత్యరాజ్యానికి వారసులమయ్యే అవకాశము ఎంతో ఎక్కువగా ఉంటుంది. అయితే రోమాపత్రిక 15వ అధ్యాయము, రోమేలుకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం చూస్తే గనక, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురని, వినని వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని. ఎక్కడ ప్రకటించబడట్లేదంట? ఎక్కడ ప్రకటించాలని ఆయన ఆశపడుతున్నాడంట? క్రీస్తు నామమెరుగని చోట్లను కూడా సువార్తను ప్రకటించాలని. ఎందుకు ఆ క్రీస్తు నామమెరుగినటువంటి, క్రీస్తు పేరే తెలియనటువంటి చోట్ల కూడా సువార్త ప్రకటించాలి అంటే, దేవుడు ఎవరిని ప్రేమించానన్నాడు? ఇందాక లోకాన్ని ప్రేమించానన్నాడు. లోకం అంతటిని కూడా ఎంతో ఎంతో ప్రేమించాడంట. మరి ఎంతో ప్రేమించి ఆ లోకంలో ఎవరున్నారు? కేవలం క్రైస్తవులు మాత్రమే ఉన్నారా? అన్యజనులుగా ఒకప్పుడు క్రైస్తవులుగా ఉన్నవారు కూడా ఒకప్పుడు ఎవరు? అన్యజనులే. క్రీస్తును విశ్వసించక ముందు కూడా అందరూ కూడా అన్యజనులే. అయితే క్రీస్తు రక్షణ సువార్తను విన్నటువంటి వారు మారు మనసు పొంది ఆయన యందు బాప్తిస్మం పొంది రక్షింపబడినటువంటి వారుగా క్రైస్తవులు ఉన్నప్పుడు, మిగిలినటువంటి అన్యజనులుగా ఉన్నటువంటి వారు, క్రీస్తు నామం ఎరిగినటువంటి అనేక చోట్ల ఈ ప్రపంచమంతా కూడా ఉన్నటువంటి ఆ ప్రదేశాలలో క్రీస్తు నామం ఎరిగినటువంటి చోట్లను సువార్త ప్రకటింపబడవలనని ఆనాడు పౌలు గారు ప్రయాసపడ్డారు. ఈనాడు సేవకులుగా ఉన్నటువంటి వారు అనేకులు, యేసుక్రీస్తు వారు ప్రతిష్ఠించుకున్నటువంటి సేవకులుగా పిలువబడుతున్న వారు అనేకులు వీధి సువార్తల ద్వారా అనేకులకు సువార్తను ప్రకటిస్తూ అనేక ఆత్మలను రక్షించే వారిగా వారు సిద్ధపడుతూ వెళుతున్నారు. ఎందు నిమిత్తం? వాళ్ళకి ఏమైనా కలిసి వస్తుందా? వీధి సువార్తలు చేయటం చేత ఈ సేవకులకి ఏమైనా చెప్పండి, ఏదైనా కలిసి వస్తుందండి? అసలు తీసుకొస్తే ఇగో ఇలా సహోదరులు ప్రేమించి డ్రింక్ తీసుకోవడం రావడమో, టీ ఇవ్వడమో ఏదోటి చేస్తారు. అంతకుమించి ఏమైనా ఉంటుందా? డబ్బులు ఆశించి చేసే సువార్తే కాదు. కానుకలు ఆశించి చేసే సువార్త కాదు.
కాబట్టి ప్రియులారా, వీధులలో సువార్త అనేది అనేక మందిని రక్షింపబడుటకు, అనేక మందిని పరలోకం చేర్చుకొనుటకు దేవుడు సేవకుల్ని ఏర్పరచుకున్నాడంటే వాళ్ళకు ఒక బాధ్యతనిచ్చాడు. నీవు ఎలా అయితే క్రీస్తు ద్వారా వెలిగింపబడ్డావో అనేక మందిని నీవు కూడా వెలిగించాలని. అంటే అనేకులు జ్ఞానము తెలియక, అంటే క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం, ఆయన నిజరక్షకుడని, ఈ లోకానికి వచ్చినటువంటి నిజరక్షకుడని గుర్తెరిగినటువంటి వారు అనేకులు ఈ ప్రపంచంలో లోకానుసారంగా బ్రతుకుతూ, పాడైపోతూ, పాపంలో మునుగుతూ నిత్య నరకాగ్నికి పాత్రులైపోతున్నారు. దేవుడిచ్చేటువంటి మహిమను కోల్పోతున్నారు. దేవుడిచ్చేటువంటి మహిమను కోల్పోతున్నారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పవిత్రంగా బ్రతికి ఆయన మరణించి ఎందుకు తిరిగి సమాధి చేయబడిన తర్వాత తిరిగి ఎందుకు లేచాడు? ఆయన పరిశుద్ధుడుగా బ్రతికాడు కాబట్టి. పాపం అనేది మనస్సులోనికి కూడా రానివ్వకుండా ఆయన ఈ శరీరాన్ని, మనకలాగే ఉన్నటువంటి ఆయనకున్న శరీరాన్ని కూడా అణుచుకొని, కోరికలను అణుచుకొని, ఓర్పు కలిగి, ఎవరు హింసిస్తున్నా, దూషిస్తున్నా, ఏ మాటలు అంటున్నా, గొడవ పెడుతున్నా, ఎలాంటి మాటలు అంటున్నా వారి పట్ల ఓర్పు, సహనం, ప్రేమ అనేది అధికంగా కలిగి ఎంతో ప్రేమించాడు. లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టే ఎవరు దూషిస్తున్నా, ఎవరు ఉమ్మి వేస్తున్నా, ఎవరు సిలువ వేస్తున్నా, ఎవరు కొడుతున్నా, తిడుతున్నా, ఎంతగా వేధిస్తున్నా ఆయన మౌనంగానే ఉండిపోయాడు. ఎందుకు? మనకి రక్షణ రావడం కొరకు. ఆయన తిరగబడితే మనకి రక్షణ వస్తుందా? పవిత్రత అనేది ఆయనలో ఉండదు. ఆయనలో పవిత్రత అనేది ఉండదు. ఆ పవిత్రత మనకు ఆపాదించడం కొరకే ఆయన అంత ఓర్మి కలిగి ఆ రోజున సిలువలో బలియాగం చేయబడ్డాడు. అంతగా నలిగిపోయాడు కాబట్టే మరలా తిరిగి సజీవుడుగా, మానవ శరీరంతో, ఆయన మహిమా శరీరంతో సజీవుడిగా లేచాడు మరలా. అలాగే మనకే కూడా ఒక బ్రతుకుంది. అలాగే మనము కూడా మరణించినా కూడా మనము కూడా లేపబడతాం. మనము కూడా మరలా సంతోషకరమైన లోకంలో జీవిస్తాం. ఈ లోకమంతా క్రీస్తు రెండవ రాకడలో నాశనమైపోతుంది. ఒక్క చిల్లా పెంకు కూడా ఈ లోకం అనేది ఉండదు. భూమిలో చిన్న రేణువు కూడా ఇక్కడ ఉండదు. సమస్తమును లయమైపోతుంది. సమస్తాన్ని నాశనం చేస్తానంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ వినబడుతున్నటువంటి సువార్త అనేది ఈ యొక్క వీధి సువార్తలలో, క్రీస్తు నామం ఎరుగని చోట్లలో అనేకమైనటువంటి మాటలు, దేవుని యొక్క మాటలు వినిపించుట చేత అనేకులు రక్షింపబడాలి. ఎందుకు ప్రయాసపడుతున్నామంటే ఆత్మలను రక్షించాలి. ఆత్మ శాశ్వత కాలం ఉన్నది, శరీరము అశాశ్వతమైంది. మట్టిలో అది కలిసిపోతుంది. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం త్వరగా తీసుకుని ముగించుకుందాం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. మనిషిని ఎక్కడికి మార్చాడంటే దేవుడు మట్టితోనే చేశాడు. మొదటి మానవుణ్ణి మట్టితోనే చేశాడు. మరలా ఆ మట్టిలోనికే పంపించేస్తున్నాడు. ఎందుకు? దేవుడు తన బిడ్డల్ని ప్రేమించాడు కాబట్టి. బిడ్డలు మన దగ్గర ఉండాలని కోరుకుంటామా? పక్కింట్లో ఉండాలని కోరుకుంటామా? మన దగ్గరే ఉండాలని కోరుకుంటాం. మన బిడ్డలు మన దగ్గరే ఉండాలని. మరి ఆయన బిడ్డలు ఆయన్ని మహిమపరిచి నా యొద్దకు రండని ఈ లోకానికి పంపినప్పుడు మరలా ఆయన దగ్గరకు రప్పించడానికే మరణము అనే ఒకదానిని నరుడికి పెట్టాడు. అయితే ఆ మరణము లేకపోతే మనిషి ఈ లోకంలో శాశ్వత కాలం బ్రతుకుతూ ఉంటే ఏం చేస్తూ ఉంటాడు? పాపం చేసుకుంటూ పోతూ ఉంటాడు. పాపం చేసుకుంటూ పోతే వాడికి శిక్షకే ఆ యొక్క క్షమాపణ అనేది వాడికి ఉండదు. మరి దేవుడు సృష్టించుకున్న బిడ్డలు పాపంతో నిండిపోతే దేవునికి ఆనందకరంగా ఉంటుందా? ఎంత మాత్రం కూడా ఆనందం అనేది ఉండదు. కాబట్టి ఆయన తన బిడ్డల్ని ప్రేమించాడు కాబట్టి ప్రేమపూర్వకంగా మరలా తన యొద్దకు చేర్చుకోవాలని పిలుస్తున్నాడు. అయితే పిలుస్తున్నటువంటి బిడ్డలు, పిలువబడుతున్నటువంటి ఆ యొక్క బిడ్డలు తన యొద్దకు రావాలి అంటే పరిశుద్ధంగా, ప్రతి మనిషి కూడా పుట్టినప్పుడు పరిశుద్ధంగానే బ్రతుకుతాడు. ఏ కళంకము అతనికి ఉండదు. అటువంటి పరిశుద్ధత మరలా దేవుని యొద్దకు వచ్చుటకు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ప్రతి మనిషి కూడా పరిశుద్ధంగానే ఆయన యొద్దకు చేరాలి. మరి ఈ లోకంలో మనము పాపాన్ని అంటించుకుంటే ఆ పాపంతో దేవుని యొద్దకు మరలా చేరలేం. ఆ సంతోషకరమైనటువంటి లోకాన్ని మనం స్వతంత్రించుకోలేం. కాబట్టి ప్రియులారా, ఆ సంతోషకరమైన, ఆనందకరమైన, అక్కడ బాధలు ఉండవు, శ్రమ ఉండదు, ఆకలి దప్పులు ఉండవు. మనకు ఆకలి కొరకు ఒకరిని కొట్టో తిట్టో చేసే ఈ పనులేమీ కూడా అక్కడ
ఉండవు, ఆకలి దప్పులే ఉండవు, కేవలం సంతోషం, ఆనందం, దేవుని స్తుతిస్తూ ఆయనతో గడిపే ఆ యొక్క ఆనందం మాత్రమే అక్కడ ఉంటుంది. ప్రియులారా, మరి పాపంలో పడిపోతున్న వారు, పాపంలో బ్రతుకుతున్న వారు, మోసం, అవినీతి, అన్యాయం చేస్తూ బ్రతుకుతున్న వారు మరి నరకాగ్నికి పాత్రులవుతున్నారు. మరి లోక సంబంధమైనటువంటి ఎన్నో వ్యసనాలలో పడిపోతున్నారు, దాని నుండి బయటికి రాలేకపోతున్నారు. నీవు బయటికి రావాలి అని నువ్వు కోరుకుంటే క్రీస్తును విశ్వసించు. క్రీస్తే నిన్ను పట్టుకున్నాడంటే నీవు ఖచ్చితంగా బయటికి రాగలుగుతావు, ఆ పాపం నుండి బయటికి రాగలుగుతావు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క క్రీస్తు జ్ఞానమును, ఈ యొక్క జ్ఞానము వీధులలో ప్రకటింపబడుతుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చూస్తే కనుక, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. జ్ఞానం అంటే ఏంటమ్మా? జ్ఞానం అంటే ఏంటి? దేవుని యొక్క జ్ఞానము. జ్ఞానము అంటే వాక్యము, ప్రకటింపబడుతున్నటువంటి వాక్యము. ప్రభు అయిన ఆ వాక్యం ఎవరై ఉన్నారట? క్రీస్తు, యేసుక్రీస్తు వారై ఉన్నారు. యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తే, ఆయన యొక్క పరిశుద్ధతను ప్రకటిస్తే, ఆయన యొక్క పవిత్రతను ప్రకటిస్తే అనేకులు వెలిగింపబడతారు, అనేకులు రక్షింపబడతారు. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నదంట. ప్రియులారా, నా కుమారులారా, నా యొద్దకు రండి, ఇదిగో పవిత్రతను ఆపాదిస్తున్నాను, ఇదిగో నా యొద్ద పవిత్రత ఉన్నది, అది నా కుమారుని యొద్దకు నీవు వచ్చినట్లయితే నీకు పవిత్రతను, పరిశుద్ధతను నీకు ఆపాదిస్తాను. కాబట్టి ఆ పరిశుద్ధతతో నీవు మరలా నా సంతోషకరమైన లోకంలోనికి అడుగు పెట్టగలవని దేవుడు ఆ యొక్క సమయంలో మనలందరినీ కూడా పిలుస్తున్నాడు. కాబట్టి జ్ఞానము అనేది వీధులలో కేకలు వేయుచున్నదంట, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. అనేక చోట్ల ఈ రోజున సువార్త ప్రకటింపబడుతుంది. కేవలం సంఘాలలో మాత్రమే కాదు, అనేక చోట్ల మీటింగుల రూపంలో, సహవాస కూడికల రూపంలో, సువార్త కూడికలు, కృతజ్ఞతా కూడికలు, వీటన్నిటి రూపంలో కూడా దేవుడు అనేక చోట్ల తన యొక్క జ్ఞానాన్ని మనందరికీ కూడా ప్రకటింపజేస్తున్నాడు, తన బిడ్డలను ఎన్నుకొని. మరి వినిపింపబడుతున్న యొక్క జ్ఞానాన్ని మనమందరము కూడా విశ్వసించి దానిని అనుసరించి బ్రతకాలని ప్రభు పేరట కోరుతున్నాను. అయితే ప్రియులారా, మరి దేవుడు రాయించినటువంటి మరి యొక్క భయంకరమైనటువంటి మాట ఒకటి ఉంది. నిజంగా ఆ మాటను మనం అర్థం చేసుకుంటే కనుక, మరి మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నామో అనేది మనకు అర్థమవుతుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. చివరిగా ముగించేసుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. మా సువార్త మరుగు చేయబడిన ఎడల అంటే, మరుగు చేయడం అంటే దాచబడడం, మరుగు చేయడం అంటే దాచబడడం. అంటే మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములో మరుగు చేయబడుతుందంటే, అంటే ప్రకటింపబడుతున్నటువంటి ఈ సువార్త ఎవరైతే నిర్లక్ష్యం చేసి, ఎవరైతే ఆ సువార్తను నిర్లక్ష్యం చేసి, ప్రభువు ఇదిగో రక్షకుని యొక్క మాటలు నిర్లక్ష్యం చేసి, ఏదో వాళ్ళకి ఏదో వెర్రితనం ఉంది, వాళ్ళు ప్రకటించుకుంటూ ఉంటారు, మన పని మనదేలే, మన ఈ లోకంలో ఈ మోసం చేస్తేనే కానీ, ఇలా కొడితేనే కానీ మనం బ్రతకలేము అనేటువంటి సాతాను సంబంధమైనటువంటి నీతిని అనుసరిస్తూ బ్రతుకుతున్న వారు అనేకులు ఉన్నారు ఈ లోకంలో. సాతాను సంబంధమైంది ఆ నీతి. కానీ దేవుని యొక్క నీతి పరిశుద్ధత కలిగినది, నిజాయితీ కలిగినది, న్యాయమైనది, నీతిపరమైనది. కాబట్టి ఆ నీతిని అనుసరించి బ్రతికితే, ఇదిగో ప్రకటింపబడుతున్నటువంటి సువార్తను ఎవరైతే గ్రహించి, ఇదిగో మనకి రక్షణ కేవలం క్రీస్తు దగ్గర మాత్రమే ఉన్నదని ఎవరైతే గ్రహిస్తారో వారికి మాత్రమే ఆ యొక్క రక్షణ అనేది, వారు రక్షింపబడతారు. అయితే ఆ యొక్క సువార్త ఎవరైతే దానిని విసర్జిస్తారో, వారి హృదయాల్లోనికి చేరనివ్వకుండా వారు అపవాది సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉంటారో, వారట నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడుతుందట. ఆ సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు వారి హృదయాల్లోనికి వెళ్ళట్లేదు అంటే, వారు నశించి వారి యొక్క లెక్కలోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది ఎంత భయంకరం అండి! నిజంగా వీధులలో
జ్ఞానము కేకలు వేయుచున్నదంటే దేవుడు ఎంత గొప్పగా ప్రేమించాడో, దేవుడు లోకాన్ని ఎంత గొప్పగా ప్రేమించాడో అంత గొప్పగా ప్రేమించాడు కాబట్టి వీధులలో కూడా సువార్తను ప్రకటింపజేసే విధంగా తన బిడ్డల్ని ప్రేరేపిస్తూ ప్రకటింపజేస్తున్నాడు, వాడుకుంటున్నాడు. వాళ్ళకి లాభం లేకపోయినా నిజమైనటువంటి ఫలము, నిజమైనటువంటి లాభము అది క్రీస్తు దగ్గర, అది పరలోక రాజ్యంలో ఉంది. నశించుచున్న వారి విషయంలో అది నరకాగ్నిలో వారి యొక్క ఫలము ఉంది. నిత్య నరకాగ్ని. ఆ యొక్క అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే మనిషి ఆ యొక్క ఆత్మ చావదు. రకరకాల బాధాకరమైనటువంటి నరకాగ్నిలో వేదనలు, అది నిత్యము యుగ యుగాలు ఉంటుంది. మన జీవితకాలము కేవలం 60 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు, గట్టిగా ఉంటాయి 70 సంవత్సరాలు. కానీ యుగ యుగాలంటే ఎన్ని సంవత్సరాలమ్మా? లెక్కలేనన్ని సంవత్సరాలు. ఆ యుగ యుగాలు నువ్వు దేవుని నమ్మి, దేవుని విశ్వసించి, ప్రభువును అంగీకరించి రక్షణ పొందితే నువ్వు ఆ యొక్క పరలోక రాజ్యంలో సంతోషకరమైన లోకంలో జీవిస్తావు. లేదు, నేను ఈ లోకంతోనే నేను సహవాసం చేస్తాను, ఇదిగో అపవాది చూపుతున్న ఎన్నో సంతోషకరమైన ఎరలు వేస్తున్నప్పుడు దానిలోనే నేను బ్రతుకుతానని మనం దానివైపే తిరిగితే గనక యుగ యుగాలు ఉండేటువంటి నిత్య నరకాగ్నిలోనికి మనల్ని దేవుడు పంపించేయాలనుకుంటున్నాడు. ఇదిగో జ్ఞానము వీధుల్లో కేకలు వేస్తుందంటే దేవుడు వచ్చి అంటాడు తీర్పు దినమున, ఇదిగో ప్రతి వీధిలో కూడా నేను సువార్త ప్రకటింపజేశాను, ఈ రక్షణ సువార్తను నీకు ప్రకటింపజేశాను, నువ్వు వినలేదు కాబట్టి నీవు నరకాగ్నికే పాత్రుడు అని ఆ రోజు తీర్పు దినమున చెబుతాడు, తీర్పు ఇస్తాడు. అయితే నీతిమంతులుగా, యథార్థవంతులుగా, క్రీస్తునందు భయభక్తులు కలిగి జీవించిన వారికి తీర్పు ఉండదు. క్రీస్తునందు యథార్థవంతులుగా జీవించిన వారికి తీర్పు ఉండదు. ఆయన సంతోషకరమైన ఆ లోకంలో మనకి నిత్య జీవం అనేటువంటి గొప్ప స్థానాన్ని ఇస్తాడు. కాబట్టి అట్టివారుగా మనం అందరం ఉండాలని క్రీస్తును విశ్వసించి ఈ వీధులలో సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు ఎక్కడ జరుగుతున్నా కూడా, అది మీ పాస్టర్ గారైనా ఏ పాస్టర్ గారైనా, అక్కడ సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు మనము ఆసక్తితో, దేవుని మీద ప్రేమతో, ఏమంటే దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నప్పుడు దేవుణ్ణి ఆ సువార్త గంట కూడా దేవుణ్ణి మనం ప్రేమించలేమా? ఆ గంట నువ్వు ప్రేమించినట్లయితే ఆ యొక్క మాటలు నీ హృదయంలోనికి వెళ్ళి నువ్వు జీవితకాలమంతా ప్రేమించే విధంగా ఆయన నిన్ను ప్రేరేపిస్తాడు. అపవాది నిన్ను ప్రేరేపించకుండా నిన్ను కాపాడుతాడు. నీ యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించు, ఖచ్చితంగా దేవుడు నిన్ను పాపంలో పడిపోనివ్వకుండా కాపాడుతాడు. కాబట్టి అటు విధంగా మీరు అందరూ ఉంటారని ప్రభు పేరట కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహిమాన్వితుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రీత పరలోకమందున మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రం దేవా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి, రక్షించి తండ్రి, మీ కుమారుని ద్వారా మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యము తండ్రి. ఆ యొక్క భాగ్యాన్ని బట్టి మేము ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేని వారం తండ్రి. గొప్ప దేవా, నీ యొక్క సువార్తను ప్రకటించుట చేత తండ్రి, మీ యొక్క సువార్త ప్రకారముగా నడుచుకున్నట చేత తండ్రి, మీ రాజ్యానికి వారసులం అవుతామని నీవు సెలవిచ్చుచున్నావు. నీ యొక్క పరలోక రాజ్యము, నిత్య జీవము, సంతోషకరమైన ఆ యొక్క లోకంలో చేరుటకు ఇక్కడ వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా అనేకుల యొక్క హృదయాల్లో యొక్క వాక్యం నాటబడిలాగున కృప చూపించండి ఆయన. ఆ యొక్క విత్తనం నాటబడినప్పుడు తండ్రి, దుష్టుడు ఎత్తిపోకుండా తండ్రి, అపవాది కారణం నుండి ఆ యొక్క బిడ్డలను రక్షించమని వేడుకొంచు. ఈ యొక్క మాటలు హృదయాల్లో ఫలింపబడిలాగున కృప చూపించి నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క కుటుంబాల్లో ఏమైతే ఇరుకు ఇబ్బందులు ఉన్నాయో వాటిని తొలగించి వారిని దీవించి ఆశీర్వదించండి దేవా. తండ్రి, అసలైనటువంటి సిసలైనటువంటి మేలుకరమైనటువంటి జీవితం ఏదైనా ఉందంటే అది క్రీస్తును నమ్ముకున్నట చేత, క్రీస్తు ద్వారా పరలోక రాజ్యం చేరుట చేత, అది మాత్రమే తండ్రి. అటు రీతిగా బ్రతుకుతారని ప్రభు తండ్రి, వీరందరికీ కూడా మీ కృపను దయచేస్తారని, వారందరూ అటు రీతిగా బ్రతుకుటకు కృప దయచేస్తారని కోరుకుంటూ తండ్రి, నా తర్వాత మాట్లాడబోతున్న సహోదరులను మీరు బలపరచండి, స్థిరపరచండి. పరిశుద్ధాత్మ సహాయమును, సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మంచిదండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి మొదటి వర్తమానముగా ఎన్నో విషయాలు విన్నారు. కేవలం విని విడిచిపెట్టేవారు కాకుండా తమను మాసిపుచ్చుకోకుండా విన్న మాటల ప్రకారంగా నడిచే భాగ్యం మరి కలిగి ఉండేవారుగా ఉండాలని కోరుచున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి సమయంలో మరి పల్లవి చరణం పాడుకుందారు. ప్రియమైన దేవుని వాళ్ళారా,
పల్లవి చరణం పాడుకున్న తదుపరి సేవకులు సూర్య గారు మన మధ్యన ఉన్నారు. ఇంకా అనేక విషయాలు తెలియజేస్తారు, శ్రద్ధగా విందాం. మరి సమయంలో ఉమా గారు వచ్చి పల్లవి శరణం మరి పాడాలని ప్రభుపేట మనం చేస్తున్నాను ప్రేమ దేవుని వాళ్ళారా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందుని కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, యోధుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యోధుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ప్రార్థన చేద్దామండి. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నిఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. అయ్యా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. ఈ రెండవ దినం ఇటు రీతిగా ఇక వీధి సువార్త కొడుకులో భాగంగా దేవా, మరి అనేక విషయాలు దేవా నేర్చుకోవడానికి, మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి తండ్రి వందనములు. వాక్యం ద్వారా మా జీవితాలను సరిచేసుకుంటూ దేవా, ఈ భూమి మీద మీరు మాకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో మీ కొరకు బ్రతుకుతూ మా జీవితాన్ని ముగించుకుని మీ కొరకు దేవా, మరి మీరు ఉన్నటువంటి లోకానికి చేరడానికి తండ్రి మాకు అవకాశం దేవా దయచేస్తారని కూడి వచ్చిన దేవా నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరైతే తండ్రి నీ మాటలు వింటున్నారో వారందరినీ కూడా దేవా మీరు జ్ఞాపకం చేసుకుంటారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి కూడి వచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు వారి పేరట వందనములు. వేదిక మీద ఉన్నటువంటి సేవకులు కూడా దేవుని పేరట వందనములు. అలాగే మరి యొక్క ప్రాంతంలో ఈ యొక్క వీధిలో ఇటు రీతిగా 2 దినాలు కూడా ఈ యొక్క కూడికలు ఏర్పాటు చేసుకోవడానికి మాకు సహకారులుగా ఉన్నటువంటి మరి సురేష్ గారికి, వారి యొక్క కుటుంబానికి కూడా ప్రత్యేకంగా వందనములు. కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం మాట్లాడుకుందాం. ప్రతి మనిషి జీవితంలో కూడా ఏమండి రహస్యం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక సీక్రెట్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. నా జీవితంలో నాకే తెలిసినటువంటి ఒక లైఫ్ అది మీకు తెలియదు. అలాగే మీ జీవితంలో కూడా ఏదో ఒకటి దాచిపెట్టి ఖచ్చితంగా ఉంటారు. అది ఈ భూమి మీద ఎవ్వరికీ తెలియదు అని మనం అనుకుంటాం, అంతే కదండి.
మన జీవితంలో మనం చేసేటటువంటి తప్పులైనా, పొరపాట్లైనా, ఏమైనా కానివ్వండి, అది మనకు మాత్రమే తెలిసినటువంటి ఒక లైఫ్ అనేది ఉంటది. ఒక జీవితం అనేది ఉంటది. చాలామంది ఉదాహరణకి సిగరెట్లు కాలుస్తా ఉంటారు. కానీ అది ఎవరికీ తెలీదు. ఎక్కడో బయట కాల్చి సైలెంట్‌గా వచ్చేస్తా ఉంటారు. కానీ ఎవరికీ తెలియకుండా ఏం చేస్తారు? మేనేజ్ చేస్తారు. అది ఎవ్వరికీ తెలీదు అనుకుంటారు. ఎవరు చూడలేదు అనుకుంటారు. ఏవండీ ఇంట్లో వారికి కూడా తెలీదు అనుకుంటారు. అది చాలా సంవత్సరాల తర్వాత ఏమవుతది? బయటకొస్తది. అలాగే నా జీవితంలో నేను ఎలా ఉన్నాను? మీ జీవితంలో మీరెలా ఉంటున్నారు? రహస్య జీవితం మనకి ప్రమాదమా? లేదా ప్రయోజనకరమా? అనే విషయాలు మనం జాగ్రత్తగా ఈరోజు పరిశీలన చేద్దాం. ఎందుకంటే ప్రతి క్రైస్తవునికి చాలా అవసరమైనటువంటి ఈ మాటలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. ఇప్పటికీ చాలా విషయాలు ఎవరికీ తెలీదు అనుకుని మనం ముందుకెళ్ళిపోతా ఉంటాం. చాలా సందర్భాల్లో చూడండి పేపర్‌లో కూడా ఎవరైనా ఇంట్లో హత్యకు గురయ్యారనుకోండి. హత్యకు గురైనప్పుడు ఏడుస్తారు. బాధపడతా ఉంటారు. అంగలారుస్తా ఉంటారు. ఎవరు చేశారు ఈ హత్య అంటే అటు పోలీస్ వారికి తెలీదు, ఇంట్లో వారికి తెలీదు. ప్రజలందరూ వచ్చి అడుగుతా ఉంటారన్నమాట. ఎవరు చేశారండి? ఎవరు చంపారు? ఎవరి మీద ఈ ఈ వ్యక్తి మీదకి ఎవరి కోపం ఉంది? ఎవరో చేసుంటారు కావాలని మనం అనుకుంటాం. ఒక సంవత్సరం అయిపోతది. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎవరో కాదు తన భర్తే చంపాడు అని తెలుస్తది. అప్పటి వరకు ఎవరికైనా తెలిసిందా? అలాగే ఎవరో కాదు తన భార్యే చంపిందంట. ఎవరో కాదు తన కుటుంబమే చంపిందంట. అంటే ఎవరికీ తెలీదు అని మనం కొన్ని సంవత్సరాలు గడిపేశాం. కానీ ఎప్పటికైనా ఏం ఏం తెలుస్తదంటే ఈ రహస్యం ఖచ్చితంగా దేవుడు బయట పెడతాడు. మన జీవితంలో కూడా ఇది ఎవరికీ తెలీదు నేను చేసేటటువంటి తప్పు. నేను చేసేటటువంటి పాపం ఎవరికీ తెలీదు అని మనం చాలా సంవత్సరాలు గడుపుకుంటా ముందుకెళ్ళిపోయాం. కానీ దేవుడు ఏదో ఒక దినాన్ని ఏం చేస్తాడు? బయటకి తీసుకొస్తాడు. అవే ఎక్కువ మనం పేపర్‌లో చదువుతా ఉంటాం. న్యూసుల్లో చూస్తా ఉంటాం. ఏంటంటే, ఇదిగో ఎవరో కాదండి తన ఇంటి వారే చంపారంట. ఎప్పుడు తెలిసింది? ఒక 10 సంవత్సరాలు పోయిన తర్వాత తెలిసింది. అంటే ఆ 10 సంవత్సరాల వరకు ఏం తెలీదంటే వీళ్ళే ఏడుస్తారు. చంపేసింది వీళ్ళే. ఏడ్చేదెవరు? వాళ్ళే ఏడుస్తారు. మనందరం అనుకుంటాం, అమ్మో! ఎంత ప్రేముందో అందుకే ఇంతలాగా ఏడుస్తున్నారు అనుకుంటాం. ఇంతకీ అంత ప్రేమ కాదది. నటన. అది ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు తెలిసిందంటే, చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎవరి ద్వారానో కొన్ని విషయాలు తెలుస్తాయి. అందుకే బయటికి కనిపించేటటువంటి మంచి వారిలో ఏదో ఒక చెడు అనేది ఖచ్చితంగా ఉంటది. మరలా చెప్తున్నా. బయటికి మంచివారుగా కనిపించే వారిలో ఖచ్చితంగా ఏదో ఒక చెడు ఉంటది. బయటికి చెడ్డవారుగా కనిపిస్తున్నారని మనం అనుకుంటాం. కానీ వారిలో ఏదో ఒక మంచి అనేది ఖచ్చితంగా ఉంటది. అంటే బయటికి కనిపించేదంతా కూడా ఏంటి? నటన. అంతే కదండీ! బయటికి కనిపించేదేంటి? అంతా నటనే. లోపడంతా కుళ్ళు పెట్టుకొని, అసూయ పెట్టుకొని ఏవండీ బయటికి ఎలా మాట్లాడతాం? చాలా ప్రేమగా మాట్లాడతాం. కానీ ఏముంటది? బయటకి మాత్రం వందనాలు చెప్తాం. పక్కకి తిరగగానే ఈడు చచ్చిపోతే బాగుండు అనుకుంటాం మనం. అది మన ఆలోచన విధానం. అంతే కదండీ! లోపడంతా ఏముంటదంటే కుళ్ళు పెట్టుకుంటాం. కానీ బయటికి మాట్లాడేది ఏం మాట్లాడతాం? చాలా ప్రేమగా మాట్లాడతాం. అందుకే మంచివారు అనుకుంటాం కానీ వారే చాలా వరకు ప్రమాదం. అంటే బయటికి మాత్రం మంచివారుగా కనిపిస్తారు. చాలామంది చెడ్డవారుగా కనిపిస్తారు కానీ వారిలో ఏదో ఒక మంచి ఖచ్చితంగా ఉంటది. అది దేవుడు సమయాన్ని బట్టి బయటకు తీస్తా ఉంటాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాటను చూసి మనం ముందుకెళ్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం మొదటి వచనాల్లో ఇందాక వాక్య భాగంగా మనం చదివాం. లూకాసు వార్త 12వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని విషయాలు చూడగలిగితే, అంతలో ఒకనినొకడు చదవండమ్మా. వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో ఏం చెప్తున్నాడంట ఆయన? ఏమండి జనులందరూ కూడి ఒక చోట కూర్చున్నప్పుడు వాక్యాన్ని చెప్పడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. యేసుక్రీస్తు వారు ఒక కూడిక ఏర్పాటు చేశారంటే, ఒక సభ ఏర్పాటు చేశారంటే తక్కువలో తక్కువ 5,000 మంది కూర్చుంటారు. మరలా చెప్తున్నా. యేసుక్రీస్తు వారు వాక్యాన్ని చెప్పడానికి కూర్చున్నారు అంటే, వాక్యాన్ని చెప్పడం ప్రారంభిస్తున్నారు అంటే తక్కువలో తక్కువ ఎంతమంది? ఒక 5,000 మంది
ఇంకా చెప్పాలంటే 10,000 మంది. ఒక చోట పురుషుల లెక్కే 5,000 మంది అని రాయబడ్డది. ఎక్కడ? ఏవండి, ఆయన ఏం పంచాడంట? రొట్టెలు, చేపలు పంచినప్పుడు పురుషుల లెక్కే 5,000 మంది. అంటే స్త్రీలు ఎంతమంది ఉన్నారు? పిల్లలు ఎంతమంది ఉన్నారు? అంటే యేసుక్రీస్తు వారు వాక్యాన్ని చెబుతున్నప్పుడండి మైక్ లేదు, ఇలా ఉందా? లేదు. ఎక్కడ చెప్పేవాడంటే మీరు చదవండి, కొండ మీద చెప్పేవాడంట ఆయన. ఎందుకు కొండ మీదే చెప్పేవాడు అంటే, కొండ మీద వాక్యాన్ని చెప్తున్నప్పుడండి అది మరలా రిఫ్లెక్ట్ అవుతది. అంటే అర్థం ఏంటంటే, మనం ఏదన్నా ఒక విషయాన్ని గట్టిగా మాట్లాడితే అది 2, 3 సార్లు మనకే ఇనిపిస్తది. అంతే కదండీ! అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మధ్యకి తీసుకెళ్ళి, ఆ మధ్యలో ఓడ మీద నిలబడి అక్కడ చెప్పేవారంట వాక్యం. ఎందుకంటే ఆ సముద్రం యొక్క తరంగం ఈ మాటను మరలా రిఫ్లెక్ట్ చేసి ఏం చేస్తదంటే వారికి వినిపించేలా చేస్తది. ఈరోజు మనకు బాక్సులు ఉన్నాయి, మైక్ ఉంది, లైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారి యొక్క కాలంలో ఇవేమీ లేవు. అంటే ఆయన ఆ రోజు ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకుని వాక్యాన్ని చెప్పేవాడు. అందుకే 5,000 మందికైనా 10,000 మందికైనా ఏం అయ్యేది? చక్కగా వాక్యం అనేది వెళ్ళేది. అలా వాక్యాన్ని చెబుతున్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట చూద్దాం. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండి అన్నాడు చూడండి. పరిసయ్యులు అనే వేషధారణ. ఏంటి వేషధారణ? వేషధారణ అంటే ఏంటంటే పైకి మంచిగా కనబడడం, లోపల కుళ్ళు పెట్టుకోవడమే వేషధారణ. పైకి మాత్రం ఎలా కనిపిస్తాము? చాలా మంచిగా కనిపిస్తాం. లోపల మాత్రం ఏం పెట్టుకుంటామంట? అసూయ, కుళ్ళు పెట్టుకుని బ్రతకడం. దాన్నే వేషధారణ. ఆ వేషధారణని ప్రభు మాట్లాడుతూ పులిసిన పిండి అన్నాడు చూడండి. పులిసిన పిండి అంటే పులిసిన పిండి గురించి ఎందుకు చెప్తున్నాడు ఈయన? పులిసిన పిండి ఏమండి కొంత తీసుకొని మిగిలిన దానిలో కలిపామనుకోండి, మంచి పిండిలో కలిపామనుకోండి, ఏమవుతుంది? మొత్తం అంతా పాడైపోతుంది. అంతే కదండి! మీరు ఎంత చక్కగా వంటలు చేసినా, భోజనం వండినా దాంట్లో చెడిపోయినటువంటి పదార్థం కొంత వేసారనుకోండి, మొత్తం ఆహార పదార్థం అంతా ఏమవుతుంది? చెడిపోతుంది. అలాగే ఈ పరిసయ్యులు ఎలా ఉన్నారంటే వేషధారణతో ఉన్నారంటే పైకి బాగానే కనిపిస్తున్నారు కానీ లోపలికి మాత్రం బాగలేదు. అది చెబుతూ ఆయన ఒక మంచి విషయాన్ని అక్కడ ప్రస్తావించారు. మరుగైనది ఏదియు బయలుపరచబడబోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. చూడండి, అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనినవి వెలుగులో వినబడును, మీరు గదులు యందు చెవులో చెప్పుకొనినది మిద్దెల మీద. చూడండి, ప్రభు మాట్లాడుతూ ఒక రహస్యం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మనము చీకట్లో మాట్లాడుకున్నదంట వెలుగులోకి వస్తుంది. మీరు ఎక్కడ మాట్లాడుకుంటున్నారంట? ఇంకా చదువుదాం 3వ వచనంలో. ఏమండి, మీరు గదులు యందు చెవిలో చెప్పుకున్నది. మీరు గదులలో చక్కగా వారి గురించి, వీరి గురించి, పక్కింటి వారి గురించి చక్కగా చెప్పుకుంటారు కదా చెవుల్లో, ఎవ్వరికి వినిపించదనుకుని. అవి మిద్దెల మీద వినబడతాయంట. వినిపిస్తాయండి? ఖచ్చితంగా వినిపిస్తాయి. గొడవలు జరిగినప్పుడు అన్నీ బయటకు వస్తాయి. ఎక్కడ మాట్లాడుకున్నవి? చక్కగా తలుపులు వేసుకుని మాట్లాడుకుంటాం కదా, అవన్నీ కూడా వీడు మంచోడు, వాడికి చెప్పినప్పుడు కూడా ఏమంటామంటే, ఒరే ఈ విషయం నీకు నాకే తెలిసి ఇంకెవరికి తెలియదు, మూడో వాడికి తెలియడానికి వీల్లేదంటావు. వాడు ఇంకొకటి చెప్పి ఏమంటాడంటే, రే నీకు మాత్రమే చెప్తున్నా, ఎందుకు? నువ్వు నమ్మకస్తుడివని. నువ్వు ఎవరికి చెప్పకూడదు. వాడు ఇంకొకటి చెప్తాడు. చూసారా, గదుల్లో మాట్లాడుకున్నది ఎక్కడికి వెళ్ళిపోయిందంట? మిద్దెల మీదకి వచ్చేసిందంట. చీకట్లో మాట్లాడుకున్నది ఎక్కడికి వచ్చింది? చీకట్లో చేస్తున్నటువంటి క్రియలన్నీ కూడా, చీకటిలో చేస్తున్నటువంటి పాపాలన్నీ కూడా, చీకట్లో చేస్తున్నటువంటి అతిక్రమాలన్నీ కూడా ఎక్కడికి వస్తున్నాయి అంటే వెలుగులోనికి వస్తాయి. నేను తెప్పిస్తానంటున్నాడు ఆయన, నేను తీసుకొస్తానంటున్నాడు ఆయన. మీరు చీకట్లో చేసాం కదా, అయిపోయింది కదా, ఎవరు చూడలేదు కదా. పిల్లిలాగా అనుకుంటా కదా, పిల్లి పాలు తాగుతున్నప్పుడు అనుకుంటుందంటే ఏమని? నేను ఎవరో చూడట్లేదు అనుకుంటే ఓ వానర్ వచ్చి అప్పుడు కొడతాడు. యజమాని వచ్చి నడ్డి మీద ఒకటి వేస్తే అప్పుడు తెలుస్తుంది దానికి, ఎవడు చూస్తున్నాడు, ఈ పాలు ఎవరయ్యో ఆడే చూస్తున్నాడు. అలాగే మనము కూడా చేస్తున్నప్పుడు ఏమనుకుంటామంటే ఎవరూ చేయట్లేదు, ఎవరూ చూడట్లేదు కదా అనుకుంటాం. కానీ ప్రతి దాన్ని కూడా దేవుడు ఎక్కడ తీసుకొస్తాడంట? వెలుగులోనికి తీసుకొస్తాను అన్నాడు. ఇర్మియా గ్రంథము
23వ అధ్యాయం చూడండి 24వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 24వ వచనం. యెహోవా ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో, ఏమండి, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా ఉన్నాడా? ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, రహస్యముగా మీరు దాక్కోవాలని మీరు అనుకుంటున్నారు, కానీ నాకు కనిపించకుండా మీరు ఉండగలరా? ఏమండి, ఆ పక్క వీధిలో ఏం జరుగుతుందో మనం ఇక్కడ నుంచి చూడగలమా? లేదు. అంత ఎందుకండి, మీరు నా ఎదురుగా నుంచున్నారు, ఏమండి, నా ఎదురుగా కూర్చున్నారు. మీరు ఇందులో ఎంతమంది వాక్యం వింటున్నారో, ఎంతమంది మనసులో ఏం ఆలోచించుకుంటున్నారో, ఎంతమంది దేని గురించి ఆలోచిస్తున్నారో నాకేమైనా తెలుసా? తెలియదు. అంటే మీ ఎదురుగుండా కూర్చున్నటువంటి లేదా మన పక్కనే ఉన్నటువంటి వారి యొక్క హృదయాలోచనే మనకు తెలియదు. కానీ ఇవి ఎవరికి తెలుసంట? ఎవరికి తెలుసు? ఆకాశం నుంచి చూస్తున్నటువంటి దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. మీరు రహస్యముగా చేసిన ప్రతిదీ కూడా నాకు తెలుసు. మీరు రహస్యంగా చేస్తున్న ప్రతి దాన్ని కూడా నేనేం చేస్తున్నాను? వెలుగులోనికి తీసుకొస్తానంటున్నాడు. కొన్ని కొన్ని తెలియకపోవచ్చు, కొన్ని కొన్ని మనతోనే ముగించబడవచ్చు, కానీ ప్రభువుకు తెలుసు. బహుశా సుభాష్ చంద్రబోస్ గారు అనుకుంటా, ఆయన ఏమయ్యాడో ప్రపంచానికి ఇప్పటికీ తెలియదు. ఆయనే కదండి. ఆయన ఏమయ్యాడో ప్రపంచానికి ఇప్పటికీ తెలియదు. ఆయన చచ్చిపోయాడా, చంపబడ్డా, వేరొక దేశం వెళ్ళాడా, ఏమైపోయాడు అనేది ప్రపంచానికి ఇప్పటికీ తెలియదు. వారి కుటుంబాన్ని పిలిచినప్పుడు, వారి కుటుంబాన్ని పిలిచి బహుమతులు ఇస్తూ అవార్డులు ఇస్తున్నప్పుడు వారి కుటుంబం అందంట, మాకు ఇవేమీ అవసరం లేదు, కానీ ఈయన ఏమైపోయాడో మాకు చెప్పండి అన్నారంట. అంటే ఆయన ఏమైపోయాడు ఇప్పటికీ, ఆయన చచ్చిపోయి చాలా సంవత్సరాలు అయింది, ఇప్పటికీ ఆయన ఏమయ్యాడో ప్రపంచానికి తెలియదు. కానీ ఎవరో ఒకరికి తెలుసుంటుందా లేదా? ఖచ్చితంగా తెలుసుంటుంది. వారు ఇప్పటికీ బయట పెట్టలేదు, వారు కూడా ఎప్పుడో చచ్చిపోయే ఉంటారు. కానీ ప్రభువుకు తెలుసా? తెలుసు. ఎవరికీ తెలియదని మనం అనుకుంటున్నాం, ఇప్పటికీ ఎవరికీ తెలియదు అని దాని గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఆయన ఏమయ్యాడో ప్రభువుకు తెలుసు. అలాగే మనం చేసే ప్రతి పని కూడా ఎవరికి తెలుసంట? దేవుడు తెలుసు. నీ రహస్య జీవితం అంతా దేవుడు చూస్తున్నాడు. అందుకే రోమిలికి రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది, చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చూడగలిగితే కొన్ని సందర్భాలు చూద్దాం. దేవుడు నా స్వార్థ ప్రకారము యేసుక్రీస్తు ద్వారా ఎవరి రహస్యాలంట? మనుష్యుల రహస్యాలను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా మనుషుల యొక్క రహస్యాలన్నీ విమర్శించే దినముందంట. ఇందాక సోదరులు కూడా చెబుతూ ఒక మంచి మాట చెప్పారు. ఏంటంటే, ఇక్కడే వాక్యాన్ని వినాలి, ఇక్కడ బ్రతుకున్నప్పుడే, జీవితం ఉన్నప్పుడే మారాలి. ఈ జీవితాన్ని ముగించుకున్న తర్వాత విమర్శ దినానికి వెళ్ళిపోతాం. అప్పుడు దేవుడు పెద్ద ఎల్ఈడి వేసి చూపిస్తాడు మనకి. 70 mm అంటాం మనం, అంతే కదండి. 70 mm అంటారు దేన్ని? స్క్రీను. థియేటర్లో స్క్రీన్ ఏమంటామంటే 70 mm స్క్రీన్ అంటాం కదా, దానికి మించినటువంటి స్క్రీనే చూపిస్తాడు దేవుడు. ఎవ్వరికి తెలీదు అనుకున్నావు కదా నువ్వు, నాకు తెలుసు, ఇదిగో చూడని పరలోకంలో పెద్ద స్క్రీన్ వేసి మనం చేసే ప్రతి పనిని కూడా దేవుడు ముందెడతాడు. అప్పుడు ఏమైపోతాం మనం? ఏమైపోతాం? ఏమండి, ఈరోజు చాలా టెక్నాలజీ పెరిగిపోయింది తెలుసండి. ఎంత టెక్నాలజీ పెరిగిందంటే 3D అనేది ఒకటి వచ్చింది తెలుసా అండి. 3D అంటారు తెలుసా? 3 డైమెన్షన్ అంటారు కదా. అంటే అలాగే 360 డిగ్రీలు అనేది కూడా ఒకటి వచ్చింది. మీరు ఎక్కడన్నా బయటికి వెళ్తున్నప్పుడు మీరు అలా నిలబడితే మీ చుట్టూ కూడా కెమెరా తిరుగుతుంది. అంటే మిమ్మల్ని సరౌండింగ్ మొత్తం అంతా కూడా ఏం చేస్తుంది? కవర్ చేస్తుంది. మనం వెడ్డింగులు చేస్తున్నప్పుడు లేదా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు చాలా పెరిగిపోయినాయి అంటండి. ఒక పెళ్ళికి సుమారు ₹1,00,000 తీసుకుంటున్నారంట. అది చాలా తక్కువ అనుకుంటున్నాను నేను. ఒక పెళ్ళికి వీడియో తీయడానికి ఆల్బమ్కి ఎంత? ఇంకా తక్కువే అనుకుంటున్నాను. నాకు తెలిసి 2,00,000 3,00,000 తీసుకుంటారు. దాంట్లో ప్రత్యేకత ఏముందంటే, అమ్మాయిని అబ్బాయిని మొత్తం అన్ని యాంగిల్లో కూడా స్టిల్స్ తీస్తారు. అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఏం చేస్తారు? మనకు తెలిసింది 360 డిగ్రీలే, కానీ దేవుడికి తెలిసింది, మనకు తెలిసింది 3D మాత్రమే, కానీ దేవుడికి తెలిసింది చెప్పండి. దేవుడికి తెలిసింది దేవుడు అన్ని యాంగిల్స్లో కూడా తీస్తాడు.
అన్ని యాంగిల్స్లో కూడా తీస్తాడు దేవుడు. అప్పుడు ఏమైపోతాం? మన మనసు యొక్క కొలత అంతా కూడా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అన్నీ ముందు పెట్టి చూపిస్తాడు. ప్రతి దాన్ని స్క్రీన్ మీద పెట్టి చూపిస్తాడు. అప్పుడు ఏమైపోతాం? ప్రతీదీ కూడా దేవుడి దగ్గర భద్రంగా ఉందంటండి. మనం వాడే మెమరీ కార్డ్స్ ఉంటాయి తెలుసు కదండి. మనం వాడే సెల్ ఫోన్లో పాటలు ఎక్కించుకుంటాం, ఫోటోలు వేయించుకుంటాం. ఆ ఫోటో డిలీట్ అయిపోయింది అనుకోండి, దాన్ని మరలా తిరిగి తీయొచ్చు. మనం ఫోటోలు ఏమన్నా డిలీట్ అయిపోయినాయి అనుకోండి మెమరీ కార్డ్లో కానీ, ఆ కంప్యూటర్లో హార్డ్ డిస్క్లు ఉంటాయి. చదువుకున్న వరకు అర్థమవుతుంది. ఏమండి, హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి ఫోటోలన్నీ పోయాయి అనుకోండి, ఒక సాఫ్ట్వేర్ని బట్టి ఏం చేయొచ్చు? మరలా తిరిగి తీయొచ్చు. ఒక ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే, హార్డ్ డిస్క్ మీరు మొత్తం అటు ఇటు కాల్చేసిన నా దగ్గర తెస్తే పోయినటువంటి ఫోటోలన్నీ కూడా నేను తీయగలను అన్నాడు. అంటే కాల్చేసినా సరే ఏం చేయగలడంట? తీయగలడు. అలాంటి ఎథికల్ హ్యాకర్స్ ఉన్నారు ఈ భూమి మీద. కానీ దేవుడు మనం చేసే ప్రతి పనిని భద్రం చేస్తున్నాడంటే ఎలా చేస్తున్నాడో తెలుసా అండి? ఆ మెమరీ కార్డులో సిలికాన్ అనే ఒక పదార్థం ఉంటుంది. సిలికాన్ అనే ఒక పదార్థం ఉంటుంది. దాన్ని దేంతో చేస్తారంటే ఇసుక ఉంది కదా, ఏమండి ఇసుక ఉంది కదా, ఆ ఇసుకలోంచి వస్తుందంట ఆ సిలికాన్ అనేది. ఈ సిలికాన్ అనే ఈ పదార్థం ఎక్కడ ఉంటుంది? ఇసుకలో ఉంటుంది. ఎన్నిసార్లు బీచ్లో గంతులేసాం మనం? బీచ్లో ఏముంది ఇంతకీ? ఇసుకే. పోనీ బీచ్ కూడా వదిలేయండి, మన ఇల్లు కట్టుకుంటున్నాం కదా, మన ఇంటికి దేన్ని వాడతాం? ఇసుకేనా? లేదా వేరే ఏదైనా ఉందా? అంటే మన ఇల్లే మనకి ఎలా ఉంది ఇప్పుడు? మన ఇల్లే మనకి ఎలా ఉంది? పెద్ద కెమెరా మన ఇల్లే. మన ఇంట్లో చేసే ప్రతీదీ కూడా దేవుడి దగ్గర తీసుకెళ్ళిపోతుంది. మనం ఏదో అనుకుంటున్నాం, మనకు తెలీదు, ఎవరికి తెలీదు, ఎవరో చూడలేదు అనుకుంటున్నాం కదా. నీ ఇల్లే ప్రతి విషయాన్ని దేవుడి దగ్గర పెడుతుంది. ఎన్ని భద్రం చేసుకుంది మన ఇల్లు ఆలోచించండి ఒకసారి. దానికి డిలీట్ చేసుకునే గుణం లేదు, పాడేసుకునే గుణం లేదు. ఏమండి, ప్రతి దాన్ని ఎక్కడ తీసుకెళ్తుందంట? దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి, ప్రభువా నీ బిడ్డ అనుకుంటున్నావు కదా, మంచి పేరు పెట్టుకున్నాడు కదా యేసు అని. కానీ ఆ యేసు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇది ఒక క్వార్టర్ తెచ్చుకుని ఇంట్లో కూర్చొని తాగుతున్నాడు. చూడు ప్రభువా అని ఏది చెప్తుంది? ఏది చెప్తుంది? ఎక్కడో చోట పెద్ద ఆలయంలో దొంగతనం జరిగిందంట. పేపర్లో వేశారన్నమాట. పేరేంటంటే దావీదంట. ఏమంటే పేరేంటి? ఎవరికి అవమానం? దేవుడికి అవమానం. అంతే కదండి. అంటే క్రైస్తవులు ఇలా అయిపోతున్నారు అని మనం ఏమండి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి దాన్ని కూడా ఎక్కడ తీసుకెళ్తుంది? దేవుడి దగ్గరకు తీసుకెళ్ళి పెడుతుంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలోనండి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఇంకా పరిశీలన చేయగలిగితే, ఒక ఆయన ఒక స్త్రీ మీద వ్యామోహం చెందాడంట. ఆయనకి చాలా అందం ఉంది, చాలా బలం ఉంది, ఒక రాజ్యమే ఉంది. ఏమన్నా ఆయన అంటే తెలియనివాడు ఎవరు ఉండరు. అలాంటి ఆయన సాయంత్రం పూట అలా తిరుగుతూ, ఆ ప్యాలెస్లో అలా తిరుగుతూ ఒక స్త్రీని చూశాడనమాట. చాలా నచ్చింది. ఏం చెయ్యాలి అనుకున్నాడంటే, ఇదిగో కోరిక తీర్చుకోవాలి అనుకున్నాడు. వెంటనే పంపించాడంట. ఎవరిని పంపించాడంటే సైనికులను పంపించాడు. సైనికులు పంపించి ఆమెను ఒకసారి తీసుకురండి, ఆమెతో నేను మాట్లాడాలి అంటే సైనికులు ఏం చేశారంటే తీసుకెళ్లారు. అమ్మా రాజుగారు మిమ్మల్ని పిలుస్తున్నారో ఏమో మాట్లాడాలంట అని చెప్తే సరే అని వచ్చింది. మీరు అందరూ బయటికి వెళ్ళిపోండి, నేను మాట్లాడుకోవాలి. ఎందుకంటే సైనికులు అందరూ ఎక్కడ ఉంటారు? బయటే కదా ఉంటారు, లోపలికి ఏం రారు. వస్తారండి? రాణికే పర్మిషన్ ఉండదు రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి. ఎవరికి పర్మిషన్ ఉండదు? ఏమండి, రాణి ఎవరంటే భార్యే. ఆ రాణి గారికే రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. రాజుగారు రమ్మంటేనే వెళ్ళాలి. రాజుగారు నువ్వెందుకు వచ్చావు అని అడిగాడు అనుకోండి, అంతే, ఆ పోస్ట్ పోతుంది. అలాంటిది ఇదిగో వెళ్ళిందంట ఆ స్త్రీ. ఏమండి, పాపం చేశారు, అక్కడ తప్పు జరిగిపోయింది. తర్వాత వెళ్ళిపోయింది. అక్కడ అపవిత్రత కడుక్కుని వెళ్ళిపోయిందని రాయబడ్డది. వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నా దాగిందా చేసినటువంటి తప్పు? ఏమీ దాగలేదు. అప్పుడు వచ్చిందంటండి, నేను గర్భవతిని అంది. మరి ఏం చేయాలో తెలియలేదు దీనికి. అప్పుడు నీ భర్త ఎక్కడున్నాడు అంటే ఆలోచించాడు. భర్త ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? యుద్ధంలో ఉన్నాడు. సరే ఒకసారి ఊరియాని పిలవండి అన్నాడంట. ఊరియాని పిలిచారు. ఈ విషయాలు ఎవరికి తెలియవు. అసలు ఈమెతో తప్పు చేస్తున్నట్టు కానీ చేసినట్టుగా కానీ ఎవ్వరికీ తెలియదు. ఊరియాని పిలిచిన తర్వాత అన్నీ అడిగాడంట. సైనికులు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే. రాజ్యం ఎలా ఉంది? బాగుందా? సరే. మరి చాలా అలసిపోయి ఉంటావు, నువ్వు యుద్ధం చేసి అమ్మోనియలతో యుద్ధం చేస్తున్నావు కదా, నీకు కొంచెం రెస్ట్ ఇస్తాను, ఇంటికి వెళ్ళిపోయి కాసేపు పడుకుని రేపు యుద్ధానికి వెళ్ళి అన్నాడంట. ఆయన ఏం చేశాడంటే, సరే ప్రభువా వెళ్తాను చిత్తం ప్రభువా అని అలా బయటకు వచ్చి రాజమందిరం బయటే పడుకున్నాడు ఆయన.
ప్రజలందరూ ఏమో యుద్ధంలో అలసిపోతున్నారు, అందరూనేమో కష్టపడుతున్నారు, నేను ఇంటికి వెళ్తాం ఏంటని చెప్పేసి ఎక్కడ పడుకున్నాడు ఆయన? అదే రాజమందిరం దగ్గర పడుకున్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఖచ్చితంగా ఈయన. రాజుగారు నిద్ర పడతలేదు. యూరియా ఎక్కడున్నాడంటే, ఇంటికెళ్ళలేదు ప్రభు, ఎక్కడున్నాడు? ఇక్కడే పడుకున్నాడు. రాజ్యం మీద ఎంత ప్రేమో చూడండి అని జనులు చెప్పుకుంటున్నారు. ఈయనకి టెన్షన్ మాట లోపల నుంచి. ఏమైపోతానో, ఏమైపోతానో అని చెప్పేసి. అప్పుడు వెంటనే మరలా పిలిచాడంట. అదేంటి ఊరియా, మరి నువ్వు ఇంటికెళ్ళలేదా? నీకు సెలవిచ్చాను కదా అంటే, అదేంటి ప్రభువా, రాజ్యమేమో ముక్కలైపోయేలా ఉంది, ప్రజలేమో నాశనం అయిపోయేలా ఉన్నారు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళడం ముఖ్యం కాదయ్యా, నేను ఇక్కడే ఉండాలి. అందరూ ఇక్కడే కదా పడుకున్నారు, నేను ఇంటికెళ్ళి ఏం పడుకుంటాను అన్నాడంట. సరే, చాలా మంచిది. పడుకో. అన్నీ ఏర్పాటు చేశాడు. చక్కగా తిండి పెట్టాడు, మద్యం ఇచ్చాడు, అన్నీ ఏర్పాటు చేసిన తర్వాత మరలా ఎక్కడ పంపించేశాడు? ఎక్కడ పంపించేశాడండి? రాజ్యాన్ని వెళ్ళిపోయాడనమాట. రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత యోవాబుకు ఒక లెటర్ రాశాడంట. ఈ లెటర్ కూడా పట్టుకెళ్ళింది ఎవరో తెలుసండి? అదే ఊరియా పట్టుకెళ్ళాడు. చదవలేదు ఇంతకీ, పట్టుకెళ్ళాడు. ఇదిగో యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధంలో ఈ వ్యక్తిని ముందు పెట్టండి, మీరు వెనకాల నుండి యుద్ధం చేయండి అంటే, కారణం ఏంటంటే ఈ వ్యక్తి ఎలాగైనా చచ్చిపోవాలి. ఇది బయటకు వస్తే నా జీవితం ఏమైపోతుందో, ఈ బయటకు వస్తే నా జీవితం ఎలా మారిపోతుందో, అందరూ నన్ను తిడతారు. కాబట్టి ఎలాగైనా సరే తను చనిపోవాలని ఒక పన్నాగం చేశాడు. ఎవరైనా? దావీదు మహారాజు గారు. ఏమండి, అలా ముందు పెట్టాడంట. అమ్మోనీయులతో యుద్ధం చేశాడు. ఊరియా చచ్చిపోయాడు. అప్పుడు వర్తమానం వచ్చిందన్నమాట. అయ్యా, మన సైన్యంలో ఒక ఆయన ఉన్నాడు కదా, ఒక మంచి వ్యక్తి, ఊరియా చచ్చిపోయాడు. అయ్యో, ఊరియా చచ్చిపోయాడా అని చాలా బాధపడుతున్నాడు దావీదు. కానీ లోపడేముంది అంటే, దావీదు గారి గురించి ఎలా అంటున్నాను కాదండి, అంటే దేవుడు రాయించాడు కాబట్టి చెప్తున్నా. ఆయన చాలా మంచోడు, తర్వాత చాలా పశ్చాత్తాపడ్డాడు. కానీ ఆయన చేసినటువంటి తప్పుని దేవుడు రాయించాడు బైబిల్లో. కానీ లోపడేముందంటే చావాలని ఉంది. చనిపోయిన తర్వాత ఏడుస్తున్నాడంటే, ఈ విషయం తన భార్యకి తెలిసింది. ఆమె కూడా అంగలార్చింది. అంగలార్చినటువంటి దినాలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత తనని రాజుగారే పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ప్రజలందరూ అనుకుంటున్నారు, రాజుది ఎంత మంచి మనసో చూసారా, ఉరియా చనిపోయిన తర్వాత తన భార్యకి ఎవరో దిక్కులేరు కాబట్టి రాజుగారే ఏం చేశారు, పెళ్లి చేసుకున్నాడు. ఇలాంటి రాజు మనకు దొరకడమే మన అదృష్టం అని ప్రజలందరూ అనుకుంటున్నారంట. అప్పుడు వచ్చాడండి ఒక ఆయన, ఆయనే నాతాను. చూద్దాం, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 7వ వచనానికి వెళ్దాం ఒకసారి. నాతాను దావీదును చూచి, ఏమంటే అక్కడ సందర్భం కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. మొదటి నుండి మనం చదివితే, నాతాను దావీదు గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా రాజా, బాగున్నారని అడిగారు. బాగున్నాను. ఏంటి ఇలా వచ్చావు నాతాను అంటే, అయ్యా మీకు ఒక చిన్న విషయం చెప్పాలి, మీరే తీర్పు తీర్చాలి అంటే, చెప్పు నాతాను అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఈయన చెప్తున్నాడు అనమాట. ఏమనంటే, అయ్యా ఒక దరిద్రుడు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడికి గొర్రెలు ఉన్నాయి, ఎడ్లున్నాయి, చాలా సంపద ఉంది. ఈ దరిద్రుడికి మాత్రం ఒకే ఒక గొర్రె ఉంది, చాలా బాగా పెంచుకుంటున్నాడు, చాలా ప్రేమ కలిగి పెంచుకుంటున్నాడు. ఏమండి, ఆ గొర్రె తప్పిక జీవితం లేదన్నాడు, బ్రతుకుతున్నాడు. అయితే ఈ ధనవంతుడి ఇంటికి అటుగా వెళ్తున్నటువంటి బాటసారులు, లేదంటే బంధువులు, స్నేహితులు ఎవరో మొత్తానికి వచ్చారు. వచ్చినప్పుడు వచ్చిన వారికి ఏమివ్వాలి? ఆతిథ్యం ఇవ్వాలంటే పెట్టాలా లేదా? పెట్టాలి. ఇప్పుడు ఈ ధనవంతుడు లేదా ఐశ్వర్యవంతుడు ఏం చేశాడంటే, ఈయన మందలో ఉన్నటువంటి గొర్రెలని, ఈయన మందలో ఉన్నటువంటి ఎడ్లని పక్కన పెట్టేసి బలివ్వకుండా, ఇదిగో ఒకే ఒక గొర్రె ఉంది కదా ఒక దరిద్రుడికి, ఆ గొర్రెని తీసుకొచ్చి బలిచ్చి భోజనం పెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలని అడిగాడంట. రాజుగారికి కోపం వచ్చేసింది, చాలా కోపం వచ్చేసి మండిపోతూ, ఎవడాడు ఎంత పాపం చేశాడో తెలుసా, వాడు ఖచ్చితంగా మరణానికి పాత్రుడు, కాబట్టి వాడిని నా ముందుకు తీసుకురండి, నేనేం చేస్తాను, మరణ శిక్ష వేస్తాను అంటే నాతాను అంటున్నాడనమాట. ఇప్పుడు చదవండి 7వ వచనం. నాతాను దావీదును చూసి, ఆ మనుషుడు ఎవరో కాదయ్యా, ఎవరు, నీవే. ఆ దరిద్రుడు ఎవరో కాదయ్యా, నువ్వు చంపేసినటువంటి ఉరియా ఉన్నాడు కదా, అతనే. నీ దగ్గర ఎంతోమంది భార్యలు ఉన్నారు, చెలికత్తలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, నీ సంపద చాలా బాగుంది, నీకు చాలా ధనం ఉంది, నీకు మంచి పేరు ఉంది. కానీ నీవు ఊరియాకి ఒకే ఒక ప్రేమ కలిగి ఉన్నటువంటి భార్య ఎవరు, బత్షెబ. తనని తీసుకొచ్చావు, తప్పు చేసావు, తర్వాత భర్తనే లేకుండా చేసావు, చివరికి దాని జీవితాన్నే పాడు చేసావు. ఇది ఎవ్వరికి తెలియదు అనుకుంటున్నావు, కానీ ఎవరికి తెలుసు,
దేవుడికి తెలుసు. ఏవండి ఊరియా చనిపోయినట్టు తన భార్యకు కూడా తెలీదు. అంటే చనిపోయినట్టు అంటే దావీదే చంపినట్టు తన భార్యకు కూడా తెలీదు. యుద్ధంలో చచ్చిపోయాడు. దావీదు గారు నన్ను స్వీకరించారు, పెళ్లి చేసుకున్నారు అంతే. కానీ ఎవరికి తెలుసు ఈ విషయం? ఎవరికి తెలుసు ఈ విషయం? దేవునికి తెలుసు. దేవుడు నాతాన్ని పంపించి మాట్లాడుతున్నాడు. ఏమనంటే 7వ వచనం. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే. ఉమ్, యెహోవా సెలవిచ్చినదేమనగా. ఏమండి 12వ వచనం చూద్దాం. పగటి యందు వాడు వారితో సైనించెను, నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలు అందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయించెదను. అప్పుడు దేవుడు శాపం పెట్టాడండి. ఎవరికి? దావీదు గారికి. ఇదిగో, నీవు చేసినటువంటి తప్పే ఖచ్చితంగా నీ మీదకి వస్తుంది, నీ నెత్తి మీదకి వస్తుంది. నీవు ఎవ్వరికీ తెలియకుండా ఒక స్త్రీతో తప్పు చేశావు. కానీ దేవుడు నీకు వేసేటటువంటి శిక్ష ఏంటో తెలుసా? నీ భార్యలని పగటియందే అందరూ కూడా పాడు చేస్తారు. అది నువ్వు చూస్తావు డైరెక్ట్గా. ఏమండి ఎంత పెద్ద శిక్ష అండి ఇది! చదివినప్పుడు ఎంత భయం వేయాలి మనకి. నీవు రహస్యంగా ఒక స్త్రీతో చేసినటువంటి ఆ తప్పును బట్టి దేవుడు ఊరకనే వదిలేస్తాడు అనుకుంటున్నావా? లేదు. నీవు రహస్యంగా చేసావు, దేవుడు దాన్ని వెలుగులోనికి తీసుకొచ్చాడు. వెలుగులోనికి తీసుకురావడమే కాదు, నీ భార్యలని ఒకడు పాడు చేస్తాడు. రహస్యంగా కాదు, పగటి అందే అందరూ చూస్తుండగానే ఏం చేస్తాడు? జరిగిందండి అది. జరిగింది. ఎవరు చేశారా తప్పు? ఎవరు చేశారు? తన కుమారుడైనటువంటి అబ్షాలోమే ఏం చేశాడు? తప్పు చేశాడు. కారణం ఏంటో తెలుసండి? రహస్యముగా దావీదు చేసినటువంటి పాపం దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చాడు. గదిలో చేసినటువంటి తప్పు ఆయన ఎక్కడ తీసుకొస్తాడంట? లోకాసువార్త 12వ అధ్యాయం చదివాం కదా. మిద్దె మీదకి తీసుకొస్తానన్నాడు కదా. ఇదిగో నాతాను దగ్గర తీసుకొచ్చి చెప్పాడు. ఈరోజు ఒకసారి ఆలోచించండి. ఎవరికీ తెలియదు నేను చేసినటువంటి పాపం అనుకుంటున్నావేమో. ఆ పాపము నీ నెత్తి మీదకి వస్తుంది ఖచ్చితంగా. నీవు చేసినదే ఎక్కడికి వస్తుందంట? నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. మనం చేసిన తప్పే మన నెత్తి మీదకి వస్తుంది. తెలుసా అండి? చాలా సందర్భాల్లో అడవుల్లో ఏం చేస్తారంటే ఏనుగుల్ని, సింహాలని, లేదంటే జింకల్ని ఇలాంటి వాటిని పట్టడానికి గొయ్యలు తీస్తారు. తీసి దానిపైన ఏం చేస్తారు? గడ్డి కప్పేసి వాటిని వెనకాల నుంచి తమురుకుంటూ వస్తారన్నమాట. అవి అలా పరిగెట్టుకుంటూ వస్తాయి. వాటికి కూడా కొంచెం తెలివి ఉంటుంది కదా. అప్పుడప్పుడు అక్కడ వరకు వచ్చి అలా తప్పుకుని వెళ్ళిపోతాయి అవి. వెనకాల నుంచి దీన్ని పరిగెట్టుకుంటూ వస్తారు కదా, వాడు వచ్చి అందులో పడతాడు. అలాగే మనం ఏమనుకుంటామంటే ఈ గొయ్యి పక్కోడికి అనుకుంటాం. ఎవడి గురించి తీస్తాం గొయ్య? పక్కోడి గురించి. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఆ గోతులో మనమే పడిపోతాం. దావీదు గారు కూడా ఎవరికీ తెలియదు అనుకున్నారు. ఏమండి ఎంతకాలం తెలియలేదో తెలుసా? అక్కడ బిడ్డ పుట్టేశాడంట. బిడ్డ పుట్టేశాడు. ఇదిగో, నీవు చేసినటువంటి తప్పుకు పుట్టినటువంటి బిడ్డని నేను మొత్తుతాను. 7 రోజులు ఉపవాసం చేశాడండి. 7 రోజులు ప్రార్థన చేశాడు దావీదు గారు. దేవుడు క్షమించాడా? లేదు. ఆ బిడ్డను మొత్తగా బిడ్డ చనిపోయాడు. ఏమండి, భార్యలు ఇదిగో పగటి యందు వారు పాపానికి గురవుతారు. నీ శత్రువులు నీ జీవితకాలం అంతా కూడా సదాకాలం అని రాయబడ్డా చూడండి. సదాకాలము నీ మీదకి శత్రువులు వస్తారు. మరణపాత్రుడు అన్న రాయబడ్డ ఆ శిక్ష మాత్రమే తగ్గిందండి. ఎందుకంటే దావీదు గారు వెంటనే పశ్చాత్తాపడ్డాడు. అయ్యా నిజమే, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను. ఏమంటే దావీదు గారు రాజు కదా, నా ఇష్టం నేను చేసుకుంటాను అన్నాడా? అనలేదు. నిజమే ప్రభువా, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి మరణ శిక్ష రాకుండా పక్కకి పెట్టాడు దేవుడు. కానీ సదాకాలము యుద్ధము, భార్యలతో తప్పు, ఏమండి పుట్టినటువంటి బిడ్డని మొత్తడం, వెంటనే చనిపోవడం, ఇదంతా కూడా శిక్ష అనిపించాడా? అనిపించాడు. ఎక్కడ చేసిన పాపానికి? చీకట్లో చేసిన పాపానికి దేవుడు వెలుగులో శిక్ష వేశాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. నిజమే, ఎవ్వరికీ తెలియదు. నాతానుకి దేవుడు తెలియపరిచాడు, చెప్పాడు, గద్దించాడు, మారాడు దావీదు గారు. అందుకే దావీదు గారు నా ఇష్టానుసారుడైన కుమారుడు, ఉరియా భార్య విషయంలో తప్ప అన్నాడు. అంతే. తెలుసండి? బత్షెబా విషయంలో తప్ప దావీదు గారు అన్ని విషయాల్లో కూడా 100కి 100% కరెక్టే. కానీ ఎందుకు ఆ మాట మాట్లాడాడంటే, ఏమంటే జీవితం అంతా బాగుంది, కానీ ఒక మచ్చ మాత్రం అలా ఉండిపోయింది చూడండి. మీరు ఎంత మంచి పనులు చేయండి, ఎంత మేలు చేయండి,
ఎంత గొప్ప కార్యాలు చేయండి, మీ జీవితంలో ఒక మచ్చ పడ్డదంటే అది జీవితకాలం అంతా అందరూ గుర్తుపెట్టుకుంటారు. దావీదు గారు రహస్యంలో చేశారు, నా రాజ్యంలో ఉన్న ప్రజలకు తెలీదు అనుకున్నాడు. కానీ పరలోకంలో ఉన్నటువంటి ప్రజలకు ఏమైంది, దేవదూతలకు ఏమైంది తెలిసింది. పరలోకంలో ఉన్నటువంటి దేవుడికి తెలిసింది. వెంటనే నాతాన్ని పంపించాడు. మరొక సందర్భం ఏమండి, ఎలీషా గారి దగ్గరికి నయమాన్ వచ్చాడంట. ముగిస్తానండి. ఎలీషా గారి దగ్గరికి నయమాన్ వచ్చాడంట. నయమాన్ వచ్చి అయ్యా నేను కుష్ఠరోగంతో ఉన్నానంటే వెళ్ళు 7 సార్లు వేయించే మునగమన్నాడు. వెళ్ళాడు, మునిగాడు, కుష్ఠరోగం అంతా పోయింది. వెళ్ళిపోయేటప్పుడు పాస్టర్ గారు కదా, సేవకుడు కదా, కానుక ఇద్దాం అనుకున్నాడంట. ఎంత కానుక? కానుక ఎంత? 100 రూపాయలు కాదు, 500 కాదు, 1000 కాదు. ఆయన ఇచ్చే కానుక జీవితకాలం అంతా బ్రతికేంత కానుకెత్తున్నాడు. బంగారము, వెండి, సంపద అంతా కూడా ఎలీషా గారి పాదాల ముందు పెట్టాడంట. ఎలీషా గారు కూడా ఏదో పేదవాడేం కాదండి, అన్నీ వదిలేసే వచ్చాడు. ఆయన ధనవంతుడే. 12 ఎకరాలు అని రాయబడ్డది. 12 అరకలు భూమిని సేద్యం చేసేవాడంట ఆయన. 12 అరకలు అంటే సుమారు ఎంత భూమి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అలాంటి సంపద అంతా కూడా వదిలేసి వచ్చాడు దేవుని వాక్యం ప్రకటించడానికి. ఆయన దగ్గరికి నయమాన్ వచ్చి బంగారం ఇస్తున్నాడు, వెండి ఇస్తున్నాడు, ధనం ఇస్తున్నాడు. అయ్యా నేను దీని కొరకు కాదయ్యా బ్రతికేది, పరలోక రాజ్యం గురించి, ఇవంతా పట్టుకెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు నయమాన్ తీసుకుని వెళ్ళిపోతుంటే గెహజీ కూడా వెళ్ళాడనమాట. వెళ్ళి మా పాస్టర్ గారు ఉంటారు, ఆయన డబ్బులు ఏం తీసుకోరు, అలాగే అంటారు, ఆయన అంతా ఎంత చెప్పినా అంతే. సువార్త చేయాలంటే ఏముండాలి, ఇప్పుడు ఏముండాలి, ఇప్పుడు డబ్బులు ఉండాలి కదా, కాబట్టి ఆయన తీసుకోకపోతేనే నేను తీసుకుంటాను, నాకు ఇవ్వండి అన్నాడంట. నాకు ఇవ్వండి అంటే అంతా తీసుకున్నాడు. జాయిగా పట్టుకెళ్ళి అక్కడ పెట్టాడు, ఇంట్లో పెట్టేసి ఎవరికి తెలియకుండా తాళం వేసేసి వచ్చేసాడు. ఎవ్వరికి తెలియదు, అతను తీసుకున్న సంగతి తెలియదు, లోపల దాచిన సంగతి తెలియదు, ఎవ్వరికి తెలియదు. ఏమండి సైలెంట్గా వచ్చి నుంచున్నాడంట. ఎన్నో అధ్యాయం అంటే రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనం. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలబడ్డాడంట. ఎలీషా చూసి అప్పుడు అడుగుతున్నాడు, గెహజీ నీవెక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడంట. ఎవ్వరికీ తెలియదు అనుకున్నాడు, కానీ ఎవరికి తెలిసింది? ఎలీషా గారికి ఆ శక్తులు ఉన్నాయండి, ప్రతి దాన్ని పసిగట్టగలడు. వచ్చే సంవత్సరానికి బిడ్డ పుడతాడు అంటే బిడ్డ పుట్టేశాడు, పుట్టాడా లేదా? షునేమీరాలు బిడ్డలు లేక బాధపడుతుంటే వచ్చే సంవత్సరానికి ఇంకో నీ చేతిలో ఒక బిడ్డ ఉంటాడు అంటే వచ్చే సంవత్సరానికి కొడుకు వచ్చాడు. ఈరోజు ఆ శక్తులు మాకు లేవండి, వారికి ఉన్నాయి, అప్పుడే ఆగిపోయినాయి. ఏమండి ప్రార్థన చేయడం, ఆ ప్రార్థనకి జవాబు దేవుడు ఇవ్వాలంటే ఖచ్చితంగా నీవు మంచివాడవై ఉండాలి, నీతిమంతుడివై ఉండాలి, నువ్వు పశ్చాత్తాపడితేనే దేవుడు ఇస్తాడు. ఆ ప్రార్థన అక్కడికి వెళ్ళడానికి ఏదో మేము సాయం చేస్తాం, కానీ ఏమండి మీ సమస్య, మీ కష్టం, మీ బాధ తీరాలంటే మీరే ప్రార్థన చేయాలి. నేను ఎవరికి చెప్పినా మాట చెప్తాను, మేము చేస్తాను కాదనట్లేదు, కానీ నీవేం చేస్తున్నావు అని అడుగుతాను అంతే. బిడ్డలు లేరండి ప్రార్థన చేయండి అంటారు, ఏమండి కష్టాల్లో ఉన్నామండి ప్రార్థన చేయండి అంటారు. చేస్తామమ్మా, ఖచ్చితంగా చేస్తాం. ఏమండి ప్రతి ఉదయం కూడా చాలాసార్లు ఏమండి మా నాన్నగారు కూడా చెప్తారు, మీకు తెలుసు ఏడుకొండల గారు, ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తారు. ఎవరన్నా ప్రార్థన చెయ్యండి అంటే మరలా నేను ఏం చేస్తానంటే రాసేస్తానమాట, పలానా వాళ్ళు బాగాలేదు ప్రార్థన చేయండి అంటే ఉదయం లేచి ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేస్తున్నారు, మేము ప్రార్థన చేస్తున్నాం. అన్నయ్య వచ్చి చెప్తాడు, ఇలా పలానా వారికి బాగాలేదు తమ్ముడు ప్రార్థన చేయంటాడు. నేను అన్నయ్యకి చెప్తాను, అన్న బాగాలేదన్న పలానా వారికి ప్రార్థన చేయండి. కానీ మా ప్రార్థనే కాదు, మీ ప్రార్థన కూడా దేవుడు వినాలి. నేనేదో చేస్తే కాదు, మీరేం చేయాలి, మీరు ఏడవాలి, మీరు పశ్చాత్తాపడాలి. దావీదు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి దావీదుకు మరణశిక్ష రాలేదు, తప్పించాడు దేవుడు. ఈరోజు కృప అనే దాంట్లో ఉన్నాం, దేవుని కృపలో ఉన్నాం మనం. మన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు, ప్రార్థన ఖచ్చితంగా వింటాడు దేవుడు, మన ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ ఈ సందర్భానికి వస్తే గెహజీతో ఎలీషా గారు మాట్లాడుతూ అంటున్నాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఎక్కడ ఉన్నాను, నేను పక్కనే ఉన్నాను. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, కొలు మూసుకున్నావు కదా, అందుకు నేను కనిపించుండను, కాబట్టి నేను ఎక్కడున్నాను, నీ వెనకాల ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను అన్నాడు.
అప్పుడప్పుడు మనం కూడా చూడండి ప్రార్థన జరుగుతున్నప్పుడు, "ఏరా ఎక్కడికి వెళ్ళిపోయావురా" అంటాం. ఆడికి అక్కడ కూర్చోడు. ప్రారంభ ప్రార్థన కూర్చుంటాడండి, మరలా వెళ్ళిపోతాడు. మరలా ఎప్పుడొస్తాడో తెలుసండి? ముగింపు ప్రార్థనకు వస్తాడు. ఆశీర్వాద ప్రార్థన చాలా ఇంపార్టెంట్ కదా మనకి. ఏది లేకపోయినా ఏముండాలి? ఆశీర్వాదం ఉండాలి. అది అది మాత్రం తీసుకుని వెళ్ళాలి మనం. అప్పుడొస్తాడు. అప్పుడు అడుగుతానమాట, "ఎక్కడికెళ్ళిపోయాడు?" "నేనెక్కడికెళ్ళానండి, ఆ పక్కనే కూర్చున్నాను" అంటాడు. ఇంతకీ అక్కడ ఉండడు. అలా చుట్టేసి వస్తాడనమాట. అప్పుడేమంటాడు? "నేనెక్కడికెళ్ళాను, మీ ఎనకాలే నుంచున్నానండి. మీకు కనిపించని ఎనకాల నుంచుంటా" అంటాడు అంతే. గెహజీ కూడా అంటున్నాడు, "నేనెక్కడికెళ్ళాను యజమానుడా ఎలీషా గారు, మీ దగ్గరే ఉన్నాను. మీరు ప్రార్థన చేసుకుంటున్నారు కదా కళ్ళు మూసుకుని, అందుకే మీకు కనిపించలేదు" అన్నాడు. అప్పుడు ఎలీషా గారు అంటున్నారు, "నీవు ఆ ధనాన్ని దాయడానికి వెళ్ళినప్పుడు నా మనసు నీతో రాలేదా? నా మనసు నీతో రాలేదా? దేవుడు గుర్తుకు రాలేదా? దేవుడి యొక్క నిబంధన గుర్తుకు రాలేదా? ఎందుకయ్యా రహస్యంగా నువ్వు పాపం చేసావు? ఇదిగో నయమానికి ఏదైతే కుష్టు వచ్చిందో అది పోయింది. అదే కుష్టు నీకు, నీ సంతానానికి వస్తది." ఎంత సంపాదించుకున్నాడు? ఎంత సంపాదించుకున్నాడండి? బంగారము, వెండి సంపాదించుకున్నాడు. ద్రాక్ష తోటలు కొనేంత సంపాదించుకున్నాడంటండి. కానీ ఏమైంది చివరికి? ఏమొచ్చింది? నయమానికి ఏ కుష్టైతే వచ్చిందో అదే కుష్టు ఎవరికొచ్చిందంట? గెహజీకి సదాకాలము వస్తది. కాబట్టి శాపాన్ని తప్పించుకోలేము. ఏవండి, చేసిన రహస్యం ఖచ్చితంగా ఎక్కడికొస్తది? వెలుగులోనికొస్తది. కొత్త నిబంధనలో కూడా ఒక మంచి జంట ఉన్నారండి. చాలా మంచి జంట. నిజానికి ఒక విధంగా చెప్పాలంటే ఈ ఈ జంటలో ఆలోచించేవాళ్ళు ఎవరు ఉండరు. ఇలా ఆలోచించేవారు ఎవరు ఉండరు. వాళ్ళే అననీయ, సప్ఫిరా. తెలుసా అండి? నిజంగా చెప్తున్నానండి. వారు చచ్చిపోయారు. పాపం చేశారు. దేవుడికి శాపం ఇచ్చాడు. కానీ వారిలో ఉన్నటువంటి ఒక ఐక్యత ఏంటంటే ఇద్దరు ఒకే మాట మాట్లాడతారు. భార్య ఏం మాట్లాడిందో భర్త అదే. భర్త ఏం మాట్లాడాడో ఆ! పొలము ఉందంట, కొంత సంపదొచ్చిందంట. సరే రేపు పట్టుకెళ్ళి సువార్తకిద్దాం అనుకున్నారంట. పడుకున్నారంట రాత్రి. పడుకున్నప్పుడే ఇలాంటి దరిద్రమైన ఆలోచనలన్నీ వస్తాయి మనకి. ఎప్పుడు? అర్ధరాత్రి వేళ అంతే కదండీ! పాస్టర్ గారి ముందు, "అయ్యా రేపు మీకెందుకు నేను చూసుకుంటాను కదా! మీరెళ్ళిపోండి" అంటారు. వెళ్ళిపోతారు ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత రాత్రి పడుకున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటారన్నమాట. "మరి రేపు చూసుకుంటానన్నావు, రేపు పని లేదా నీకు?" అంటే, "పని మానేత్తనా?" "పని మానేత్తే ఏంటి? పని మానేత్తే మన పూట ఎలా గడుస్తది?" "లేదు, నువ్వు వెళ్తావా లేదా?" ఎక్కడుంది ఆలోచన? అక్కడ. అప్పుడు వెంటనే ఈ పని ఆగిపోయింది. ఎవరి పని? దేవుడి పని ఆగిపోయింది. అలాగే అననీయ, సప్ఫిరా రేపిద్దామనుకున్నారంట. రేపిద్దామనుకున్నారంట. ఇద్దామనుకున్నది వాళ్ళే. ఎంత ఇవ్వాలనుకున్నది వాళ్ళే. ఎవరైనా అడిగారా? ఎవరు అడగలేదు. కానీ అందులో కొంత వెళ్లి నొక్కేసుకున్నారు. ఎవ్వరికీ తెలీదు కదా అనుకున్నారండి. కొంత తీసి ఇచ్చారు. కొంత తీసి ఉదాహరణకి ఒక రూ. 1000 ఇద్దాం అనుకున్నారండి. రాత్రి అనుకున్నారు రూ. 1000 ఇద్దాం అనుకున్నారు. రాత్రి పడుకున్నప్పుడు 1000 ఎందుకులే, ఒక 500 ఇద్దాంలే, అది కూడా ఎక్కువే. ఓ 400 ఇచ్చేసి చేతులు దులిపేద్దాం అనుకున్నారంట. అడిగారు ఎవరన్నా? ఎవరు అడగలేదు. వాళ్ళే అనుకున్నారు. అప్పుడు ఆ 400 ఇచ్చారంట పట్టుకొచ్చి. అప్పుడు ఎవరొచ్చారు అక్కడికి? ఎవరొచ్చారు? దేవుని సేవకుడు పేతురు గారు వచ్చి నిలబడి, "మీరు పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేశారు? మీ దగ్గర ఉన్నప్పుడు అది మీదే కదా! రూ. 1000 ఉన్నప్పుడు అది మీదే. 400 ఉన్నప్పుడు అది మీదే. 10,000 ఉన్నప్పుడు మీదే. మీరు ఎంత ఇవ్వాలనుకున్నారో అంత ఇవ్వండి." ప్రభువు కూడా అదే చెప్పారు. ఏమనంటే, "మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంత ఇవ్వండి. మీరు ప్రమాణం చేసింది మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. మీరు ప్రమాణం చెయ్యొద్దు. కానీ చేశారా? మీరు ఖచ్చితంగా ఇవ్వండి." కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటదండి. 15వ కీర్తన 4వ వచనం. చాలా మంచి మాట. జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట చెప్తున్నా. కీర్తన గ్రంథం 15వ కీర్తన 4వ వచనం. అండ్ వీలైతే అండర్‌లైన్ చేసుకోండి, రాసుకోండి. జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోండి. "నీవు భయభక్తులు కలిగి" హ్మ్. 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 15:4 అండి. "అతని దృష్టికి నీచుడు అసహ్యుడు." హ్మ్. హ్మ్. "అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు." అంటే ప్రమాణం చేయకూడదు అసల. ఒకవేళ ప్రమాణమే చేశామా, నష్టము కలిగినను మాట తప్పకూడదంట. తప్పితే ఏమవుతది? తప్పితే ఏమవుతది? నహూము గ్రంథంలో మాట ఉంటది. "నీవు పనికిమాలిన వాడవు గనుక నీకు సమాధి సిద్ధపరుస్తున్నాను" అన్నాడు. నహూము గ్రంథం 1వ అధ్యాయంలో. "నీవు పనికిమాలిన వాడవు గనుక నీకేం సిద్ధపరుస్తున్నాను? సమాధి." ఏవండి, అననీయ, సప్ఫిరాకి సమాధి సిద్ధపరిచాడా దేవుడు? సిద్ధపరిచాడు. వారు ప్రమాణం చేసుకున్నారండి ఇంత ఇవ్వాలి అనుకుని. ఇచ్చారంతా?
ఇవ్వలేదు. మళ్ళా రాత్రి రాత్రి ఏం చేశారంటే దాసేశారు. దాసేశారు. దేవుడికి ఇవ్వాలనుకున్నారు, మళ్ళా దాసేశారు. అప్పుడు పొద్దున్నే పేతురు గారు వచ్చి నిలబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకయ్యా మోసం చేశారు? మీరు ఇవ్వాలనుకున్నది ఇవ్వచ్చు కదా! రూ. 50 50 ఇవ్వండి. రూ. 10 10 ఇవ్వండి. ఏమండి? అంతే ఇవ్వండి. కానీ ఇదిగో ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని మోసం చేశారంటే వాళ్ళు అక్కడ మొత్తానికి బొంకేశారన్నమాట. ఎవరు చచ్చిపోయారు ముందు? ఎవరు చచ్చిపోయారండి? భర్త చచ్చిపోయాడు. తీసుకెళ్ళి సమాధి చేశారంట. ఒక నలుగురు తీసుకెళ్ళి సమాధి చేసి ఇంటికొస్తున్నారంట. మళ్ళీ ఈమెని అడిగారు. ఈమె కూడా ఒకటే మాట. ఇద్దరు కట్టుబడి ఉన్నారండి. చూసారా ఎంత ఐక్యత? భర్త ఏం చెప్పాడో భార్య అదే. అడిగితే భార్య కూడా అదే చెప్పింది. ఎందుకయ్యా మీరు పరిశుద్ధాత్మని మోసపుచ్చారు అంటే భార్య కూడా అదే చెప్పింది. అతని సమాధి చేసి వచ్చిన ఆలలుగురే ఈమెను కూడా ఎక్కడ తీసుకెళ్లారు? సమాధి దగ్గర తీసుకెళ్లారు. రహస్య జీవితం అంటే ఎవ్వరికి తెలియదు. కొంత దాచేసాం కదా అనుకున్నారు. కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అందుకే కీర్తన గ్రంథంలో ముగించుకుందాం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయము. మొక్కుబడుల గురించి ప్రసంగి 5వ అధ్యాయం 5లో ఉంది, రాసుకోండి. ఏమండి? ప్రసంగి గ్రంథం 5:5లో ఉంది. ఒకసారి చదువుదాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో, నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండా ఉండుటయే మేలు. అంటే మొక్కుకుంటే ఖచ్చితంగా చెల్లించాలి, లేదా అలా చేయకుండా ఉండడమే మేలు. అందుకే రహస్య జీవితం ఖచ్చితంగా ఎక్కడికి వస్తుందంట? వెలుగులోనికి. కీర్తన గ్రంథం చూడండి, 90వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 7వ వచనం. నీ కోపము వలన నీ ఉగ్రతను బట్టి చదవండి అమ్మా. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు ఎక్కడ కనబడుతున్నాయంటే దేవుడికి ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు అన్నీ కనబడుతున్నాయంట. అదే చీకట్లో చేసింది వెలుగులోనికి రావడం. అంటే మనం చీకటిలో చేసే ప్రతి పని ఆయన ఎక్కడ చూస్తున్నాడు? ఆయన ముఖకాంతిలో చూస్తున్నాడంట. ఈరోజు ఏం చేసాం? ఈరోజు ఎన్ని అబద్ధాలు ఆడాం? ఎంతమందిని మోసం చేసాం? ఏ పాపం చేసాం? ఎలాంటి నీచమైనటువంటి దోషాలు చేసాం? ప్రతి దాన్ని దేవుడు ఎక్కడ చూస్తున్నాడంట? మన అద్దంలో మన ముఖాన్ని ఎలా చూసుకుంటామో అలా మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని దేవుడు తన ముఖ కాంతిలో చూస్తున్నాడంట. ఎక్కడ తప్పించుకోగలం చెప్పండి? కీర్తనకారుడు మాట్లాడతారు కదా, నేను పాతాళానికి వెళ్ళిపోయినా నీవు అక్కడ ఉన్నావు, నేను ఆకాశానికి ఎక్కిపోయినా నీవు అక్కడ ఉన్నావు, నేను అగాధంలో కూరిపోయినా ప్రభువా నువ్వు అక్కడ ఉన్నావు ప్రభువా, నేను ఇంకెక్కడ తప్పించుకుంటాను? నేను మనసులో అనుకున్నది నేను బయటికి మాట్లాడక ముందే అది నీకు తెలుసు అన్నాడు. నేను మనసులో ఒక మాట అనుకుంటాను, అది నేను బయటికి మాట్లాడక ముందే నీకు తెలుసు. అంటే మనసులో మాట్లాడుకుంది కూడా ఆయనకు తెలుసు, బయటకు రాకముందే అది ఏంటో ఆయనకు తెలుసు. పాతాళానికి వెళ్ళిపోదామా? అక్కడ ఉన్నాడంట. సముద్ర అగాధంలోకి వెళ్ళిపోదామా? అక్కడ ఉన్నాడంట ఆయన. ఏమండి? ఆకాశానికి ఎక్కిపోదామా? అక్కడ ఉన్నాడంట ఆయన. ఎక్కడ తప్పించుకోగలం చెప్పండి? ఎలా పారిపోగలం? అందుకే ఈరోజు ఎవరు పారిపోవట్లేదండి, అందరూ పోతున్నారు. తెలుసా అండి? ఈరోజు సమాజాన్ని ఒకసారి చూసినప్పుడు నేను యవనస్తుల గురించి అక్కడ విషయాలు చెప్పారు అన్నయ్య. చాలామంది మీరు చూడండి, యవనస్తులు ఎందుకు చచ్చిపోతున్నారు? ఎప్పుడైనా గమనించారా మీరు? ఎన్ని ఫ్లెక్స్లు, ఎన్ని బోర్డింగ్లు, ఏమండి? పెద్ద పెద్ద ఫ్లెక్స్లు పెట్టి యవనస్తుల గురించి రాస్తున్నారు కదా. మిస్ అయ్యాం మిమ్మల్ని అని చెప్పేసి రాస్తున్నారు. యవనస్తులు ఎందుకు చనిపోతున్నారు? వారి లైఫ్ బాగోలేదు, మార్చుకోవడానికి సిద్ధపడతలేదు, వారు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. అంటే ఒక కుటుంబం నాశనం అవ్వకుండా ఉండాలంటే ముందు ఎవరిని తీసేయాలి? అర్థమైందండి? ఒక కుటుంబం పాడవకుండా ఉండాలంటే ముందు ఎవరిని తీయాలో వాళ్ళు తీసేయాలనుకుంటున్నాడు దేవుడు. అందుకే మారాలండి, మారకపోతే చాలా ప్రమాదం. రహస్య జీవితంలోంచి బయటికి రావాలి. మన పాపాలన్నీ ఆయన ముఖకాంతిలో కనబడుతున్నాయి, ఇంకెక్కడ తప్పించుకోగలం? అందుకే ఆయన బుద్ధి చెప్పడానికి అప్పుడప్పుడు శిక్ష కూడా వేస్తాడు. ఒక మాట చూపిస్తా చివరిగా. యోబు గ్రంథంలో ఒక మంచి మాట, ఇది చదివినప్పుడు ఖచ్చితంగా భయపడాల్సినటువంటి మాట అండి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. వ్యాధి చేత మంచమెక్కుట వలనను
ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును, రొట్టెయు రుచిగల ఆహారము వానికి అసహ్యమగును, వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును, బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును, వాడు సమాధికి సమీపించను. ఏమంటే అర్థమైందండి? మళ్ళీ చదవమంటారా? ఒకసారి మళ్ళీ చదువుతా. వ్యాధి చేత మంచమెక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన, అప్పుడు వస్తుందంట బుద్ధి. అంత బాగుంది, హ్యాపీగా తింటున్నాం, తినదంతా అరిగిపోతుంది వెంటనే. అప్పుడు బుద్ధి రాలేదు. ఎప్పుడు వచ్చింది బుద్ధి? అప్పుడు వ్యాధి వచ్చింది, రోగం వచ్చింది, మంచం ఎక్కావు, తినడానికి లేదు, సరిగ్గా పడుకోవడానికి లేదు, ఒక గంట నిద్ర పడితే ఇంకా అలా మెలకుగానే ఉండే పరిస్థితి. ఏమంటే ఎముకలంట పైకి పొడుస్తున్నాయంట. ఎముకలు ఏం చేస్తున్నాయి? పైకి పొడిచి మన శరీరమే మనకు అసహ్యం అయిపోతుంది. ఏంటి నేనేనా ఇలా ఉండేవాడిని, నేను ఇలా అయిపోయానని ఏడుస్తున్నప్పుడు అప్పుడు దేవుడు గుర్తొచ్చాడంట. ప్రభువా, ఒక్కసారి నన్ను క్షమించగలవా, నా ఎడల దయ చూపగలవా, నన్ను మార్చగలవా అంటే అప్పుడు దేవుణ్ణి వేడుకుంటే మరలా దేవుడు ఏమిచ్చాడు? ఆరోగ్యాన్ని ఇచ్చాడని. మీరు అలా కింద చదువుకుంటూ వెళ్ళిపోతే పసివాని శరీరం లాంటిది అప్పుడు వచ్చింది. ఎన్ని సాక్ష్యాలు వింటున్నాం మనం. చచ్చిపోతాడు అనుకున్నామండి, బయట వేసారండి, బయట వేసేసారు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే బతికించి మరలా ఎక్కడ తీసుకెళ్ళాడు? ఇదిగోండి ఈరోజు సువార్త చేస్తున్నాడు, ఆయన వాక్యం చెప్తున్నాడు, వాక్య పరిచర్లో ఉన్నాడు. ఎన్ని సాక్ష్యాలు విన్నాం? కారణం ఏంటో తెలుసండి? దేవుణ్ణి అడిగాం కాబట్టి, అయ్యా నీవే దిక్కు అన్నాం కాబట్టి, నీవే మార్గం అన్నాం కాబట్టి. రొట్టె రుచిగల ఆహారం ఏమైపోయిందంట? అసహ్యమైపోయిందంట. చికెన్ తినడానికి ఉండదు అప్పుడు, చారే అది దిగదు మనకి, అంతే కదండి. ఏమండి, బలమైన ఆహారం తినడానికి లేదు, తిన్నా వెంటనే వచ్చేస్తుంది, కక్కుకుంటాం. అప్పుడు బుద్ధి వచ్చిందంట, ఎన్నాళ్ళ హ్యాపీగా తినేవాడిని ప్రభువా, నేను స్తుతించలేదు, తిన్నప్పుడు కూడా ప్రార్థన చేయలేదు ప్రభువా, నేను తిన్నప్పుడు కూడా ఏం చేయలేదు? ప్రార్థన చేయలేదు ప్రభువా. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, తినడానికి ఆహారం లేనటువంటి పరిస్థితి. తినడానికి ఆహారం ఉందా? ఉంది, కానీ తినడానికి ఏం లేదు, ఆ స్థితి లేదయ్యా. కారణం ఏంటంటే రహస్యంగా చేసిన పాపం నా ముందు పెట్టావు, నన్ను మార్చాలని చూస్తున్నావు. అప్పుడు దేవుడిని అడిగారు అనుకోండి, దేవుడు ఖచ్చితంగా మారుస్తాడండి, మంచి జీవితం ఇస్తాడు, మన శ్రమలన్నీ పోవడానికి దేవుడు కారణమవుతాడు. కానీ మన ప్రార్థన చేయాలి. అందుకే ఈ రహస్య జీవితం దేవుడికి నచ్చదు, కానీ ఒక రహస్య జీవితం ఉంది, అది దేవుడికి చాలా ఇష్టమైనటువంటి జీవితం. ఏంటో తెలుసండి? మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనం. దేవుడికి నచ్చినటువంటి రహస్య జీవితం ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. దేవుడికి నచ్చే రహస్య జీవితం అనేది ఒకటి ఉంది, అది కావాలి మనకి. ఏంటది? మత్తయి సువార్త 6వ అధ్యాయం 4. ఇట్లయితే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. 5వ వచనం కూడా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఎలా ఉండకూడదంట? దేవుడికి చాలా ఇష్టమైంది ఏంటో తెలుసండి? రహస్యంగా చేసుకునే ప్రార్థన. వేషధారణ ప్రార్థన కాదు, అందరికీ కనిపించాలని చేసే ప్రార్థన కాదంటండి దేవుడికి కావాల్సింది. అది అవసరం లేదు దేవుడికి. ఏమండి, అలానే ప్రార్థన చేయొద్దని చెప్పట్లేదు నేను. రహస్యంగా చేసే ప్రార్థన దేవుడికి చాలా అవసరం. అందుకే చాలాసార్లు నేను మాట్లాడుతూ ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఒక మాట చెప్తాను. ఇల్లు కట్టుకుంటున్నారా? మంచిది, బెడ్రూమ్ ఉండాలి, ఏమండి వంట వండుకోవడానికి వంటగది ఉండాలి, బాత్రూమ్ ఉండాలి, ఏమండి హాల్ ఉండాలి. ప్రార్థనా గది ఏది ఉందా? ప్రార్థనా గది ఉందా అండి? లేదు. మనకు తెలియక అప్పుడు మామూలుగా కట్టేసుకున్నామేమో. ఇప్పుడు కట్టుకుంటున్న వారి గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు కట్టుకునేవారు, భవిష్యత్తులో కట్టుకునే వారి గురించి మాట్లాడుతున్నా. మీరు కట్టుకునే ప్రతి ఇంటిలో ఒక ప్రార్థనా గది ఉండాలి. రహస్యంగా మీరు వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. మీరు రహస్యంగా చేసే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. మీ ప్రార్థన దేవుడు వింటాడు, మీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. అన్న ప్రార్థన చేసిందంట. ఏం చేసింది? అయ్యా నాకు బిడ్డలు లేరయ్యా అని ప్రార్థన చేసింది. ఎన్ని సంవత్సరాలు? చాలా సంవత్సరాల నుంచి లేరు. అందరూ ఎగతాళి చేస్తున్నారు. ఏదో అందరూ ఎగతాళి చేస్తున్నారని నేను ప్రార్థన చేయట్లేదు, అందరూ హేళన చేస్తున్నారని నేను ప్రార్థన చేయట్లేదు. నీవు కనుక నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని నీకే వదిలేస్తాను అంది. వదిలేసిందా? వదిలేసింది. నేను అన్నయ్య చెప్పారు, ఏమంటే పాలు విడిచిన తర్వాత సుమారు 5-6 సంవత్సరాలు వచ్చిన తర్వాత మందిరంలో విడిచిపెట్టి వదిలేసింది. అంటే అయ్యా నీ కొరకిస్తాను అన్నప్పుడు అండి దేవుడిచ్చాడు. హేళన చేస్తున్నారని ప్రార్థన చేసుంటే ఎవడు? తిడుతున్నారు ప్రభువా అందరూ, ఇంతకాలం అయింది బిడ్డలు లేరా, లోపం నీలోనే ఉంది అంటున్నారని ప్రార్థన చేస్తే ఇవ్వడండి. అయ్యా నువ్వు ఇస్తే నేను ఇచ్చేస్తాను అని ప్రార్థన చేయండి. ఇవ్వడా దేవుడు? ఇస్తాడండి, ఎందుకు ఇవ్వడు? అబ్రహాం గారికి 75 సంవత్సరాలకి వాగ్దానం చేశాడంట దేవుడు.
నీకు బిడ్డనిస్తాను. ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడో తెలుసా? 100 సంవత్సరాలు. అంటే ఆయన బిడ్డను పొందుకోవడానికే 25 సంవత్సరాలు పట్టింది. ఇచ్చాడా? ఇచ్చాడు. కారణం ఏంటంటే శారమ్మ గారిలో ఉన్న మంచి గుణం. శారమ్మ గారు ప్రార్థనా జీవితం, అబ్రహాం గారి యొక్క విధేయత. ఇలా ఎంతమంది పొందుకున్నారు? ఎంతమంది కష్టాలు పోయాయి? ఎంతమంది బాధల్లోంచి బయటకొచ్చారు? ఎంతమంది అనారోగ్యం నుండి బయటకొచ్చారు? చచ్చిపోయేవారు కూడా బయటకొచ్చారు. చచ్చిపోయేవారు కూడా. ఒక మాట చెప్తానండి, టైం అవుతుంది. ఒక మాట చెప్తా. చాలా సందర్భాల్లో నేను మాట్లాడాను. కరోనా టైంలో ఒక ఆయన బాగా సంపాదించాడు. చాలా ఆస్తుంది. కరోనా వచ్చింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు రూమ్ రెంట్ ఒక ₹1,00,00,000 వేసుకోండి అన్నాడంట. రూమ్ రెంట్ ₹1,00,00,000 వేసుకోండి రోజుకి అన్నాడంట. అంటే ఎంత సంపాదించాడు ఆయన? అర్థమైందండి? ఒక రూమ్ రెంటో గవర్నమెంట్ హాస్పిటల్‌లో బాగా ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్‌లో 500 ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్తే ఒక రోజుకి ఎంత ఉంటదండి? ఒక రూమ్ రెంట్ హాస్పిటల్‌లో రూమ్ రెంట్ ఎంత ఉంటది? ఓ 2,000, 3,000, 4,000. ఏమండి ఇంకా లగ్జరీ లైఫ్ అయితే 10,000 వేసుకోండి పోనీ. అంతకు మించి ఏమన్నా ఉంటదా? రూమ్ రెంట్ రోజుకి ఒక ₹1,00,00,000 వేసుకోండి అన్నాడంట. నన్ను బతికించండి అన్నాడంట. అప్పుడు డాక్టర్ అన్నాడు, నిన్ను బతికించడానికి మా దగ్గర మందు లేదన్నాడంట. మందుందా? ఇప్పటికీ మందు లేదు దానికి. ఆ డోలో తప్ప అదే పెద్ద మందు మనకప్పుడు. ఏవండీ నిన్ను బతికించడానికి మా దగ్గర మందు లేదా? నువ్వు ₹1,00,00,000 కాదు 2,00,00,000 వేసుకోమన్నా నేను బతికించలేను. సరే కొన్ని రోజులు రిమైండ్‌లో ఉంచుతానని చెప్పేసి ఉంచాడంట. 14 రోజులు అయింది చచ్చిపోయాడు ఆయన. ఏవండి ఒక ఆయనకి మరలా అదే కరోనా వచ్చింది. అప్పుడు అందరిని బయటికి పొమ్మన్నాడంట. ఇంట్లో తలుపేసుకున్నాడంట. తలుపేసుకుని వాక్యం వింటూ పాస్టర్ గారు ఫోన్ చేశాడనమాట. అయ్యా నాకు కరోనా వచ్చింది. పిల్లలకి అంటుకుంటుందేమో అందరిని బయటికి వెళ్ళిపోమన్నాను. మరి దేవుడు నాకు ఎందుకు ఈ శిక్ష వేశాడో నాకు తెలీదు. నేను ఏ పాపం చేశానో నాకు తెలీదు. నేను కనుక తిరిగి బయటకొస్తే నేను సువార్తికుడిగా మారిపోతాను. దేవుని పరిచర్య చేస్తాను. నా గురించి ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయమన్నాడంట. ఆయన ఫోన్‌లోనే ప్రార్థన చేశాడు. ఏదో టీవీలో విని ఫోన్‌లో ప్రార్థన చేశాడనమాట. 14 రోజులు అలా దేవుడి యొక్క ఆలోచనలో ఉండి ప్రార్థన చేసుకుని బ్రతికాడండి. 14 రోజుల తర్వాత బయటకొచ్చి టెస్ట్ చేసుకుంటే కరోనా లేదన్నారంట. డబ్బు బ్రతికించిందా? దేవుడు బ్రతికించాడా? అందుకే చెప్తా, ప్రార్థనే బ్రతికిస్తది. ప్రార్థనే ముందుకు తీసుకెళ్తది. ప్రార్థన మాత్రమే గొప్ప కార్యాలు చేస్తది. అది నీకు నువ్వు చేసుకో. ఏవండీ రహస్యమందున్నటువంటి దేవుడికి రహస్యంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, ప్రతిఫలం ఇస్తాడు. నేనేదో చేస్తే, నేనేదో చెయ్యి పెడితే, నేనేదో కర్చీఫిచ్చి కొడితే, నేనేదో నూనె డబ్బా మీ ముందు వేసేస్తే కాదండి. నీ మారు మనసు, నీ పశ్చాత్తాపం, నీ విధేయత, నువ్వు మోకరించి చేసినటువంటి ప్రార్థన వింటాడు. అంతేకాని నూనె రాసేత్తేనో, ఏవండీ కర్చీఫ్‌లు ఇలా ఇసిరేసి కొట్టేత్తేనో, దోసేత్తేనో కాదండి. ఇది ఎక్కడ జరగలేదు. ఎక్కడ జరిగాయా? లేదు. నీ పశ్చాత్తాపమే. దావీదు గారు పశ్చాత్తాపపడ్డారు, బ్రతికింపబడ్డాడు. హన్నా పశ్చాత్తాపపడ్డది, సమూయేలుని పొందుకుంది. ఏవండి ఇస్సాకు గారిని పొందుకున్నారు. యాకోబు గారికి పిల్లలున్నారా? లేరు. ఇస్సాకు గారు రెబ్కమ్మ గారిని చేసుకున్నప్పుడు పిల్లలున్నారా? లేరు. 20 సంవత్సరాలు, సుమారు 20 సంవత్సరాలు పిల్లలు లేరు. ప్రార్థన చేశాడు, పిల్లల్ని పొందుకున్నాడు. ఏ నూనె రాసుకోలేదు, ఏ కర్చీఫ్ మీదేసుకోలేదు. ఏవండి ఎలాంటివి లేవు. ప్రార్థన మాత్రమే బ్రతికించింది. అందుకే దేవుడికి ఇష్టమైనటువంటి జీవితం ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితం. అది అందరికీ కనిపించేలా చేయాల్సిన పని లేదు. రహస్యమందు ఉన్నటువంటి దేవుడికి రహస్యంగానే ప్రార్థన చేయండి. ఆయన రహస్యంగా ఉన్నటువంటి దేవుడు మీకు జవాబిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. అప్పుడు అందరికీ తెలుస్తది. అందరూ కూడా అమ్మో! చచ్చిపోతాడు అనుకున్నామండి. పొందుకోలేకపోతాడు అనుకున్నామండి. పొందుకున్నాడండి. దేవుడు ఎంత గొప్పవాడండి అని ఎవరు చెప్తారు? అన్యులొచ్చి చెబుతారు. అట్టి స్థితిలో మనందరం ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. కాబట్టి రహస్యంగా చేసే పాపాలను విడిచిపెడదాం. ఎవరో చూడట్లేదు కదా అనుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు. మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. అయ్యా మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా దేవా ఇదిగో తండ్రి మా జీవితాలను మార్చుకోవడం తండ్రి కృప చూపించండి. అయ్యా నీ కృపను బట్టి ఇక నువ్వు అనేక ప్రాంతాల్లో ఇటు వాక్యాన్ని చెప్పడానికి మీరు మాకు సహాయపడతారని, కృప చూపిస్తారని, మరింత దీవెనలు దేవా ఇదిగో తండ్రి మాకు దయచేస్తారని, మీ జ్ఞానాన్ని ఇస్తారని, మీ జ్ఞానంతో మమ్మల్ని వాడుకుంటారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిదండి.